Hey guys, welcome back to our YouTube channel Biology Career Guidance. ఈ వీడియోలో మనం APPG సెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2023 వి సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాం కదా. ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 ఛానల్లో అవైలబుల్ గా ఉన్నాయి. ఇది పార్ట్ 3 వీడియో. ఎవరైనా వీడియోస్ వాచ్ చేయకుంటే దయచేసి ఆ వీడియోస్ వాచ్ చేసిన తర్వాత ఇవి వాచ్ చేయండి సో దట్ మీరు మాక్సిమం బెనిఫిట్ పొందగలరు. APPG సెట్ లైఫ్ సైన్సెస్ ఎగ్జామ్ జూన్లో స్కెడ్యూల్ చేశారు కాబట్టి ఈ వీడియోస్ మీకు హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పి నేను చేస్తున్నాను. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. First question for today. In which bioremediation approach plants are used to degrade pollutants? A. Biofile, B. Phytoremediation, C. Composting, D. Landforming. సో ఏ బయోరెమిడియేషన్ ప్రాసెస్లో, బయోరెమిడియేషన్ అంటే మన ఎర్త్ పైన కానీ మనం జనరేట్ చేసే వేస్ట్ ఏవైతే ఉంటాయో వాటిని ట్రీట్ చేయడానికి యూజ్ చేసే ఒక ప్రాసెస్నే మనం బై యూజింగ్ మైక్రో ఆర్గానిజమ్స్ కానీ లివింగ్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి ఈ వేస్ట్ని మనం టాక్సిక్ మెటీరియల్స్ని నాన్ టాక్సిక్ మెటీరియల్గా కన్వర్ట్ చేయడాన్ని బయోరెమిడియేషన్ అంటాం అనమాట. అంటే లైక్ ప్లాస్టిక్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవి డిగ్రేడ్ అవ్వవు కదా, మైక్రో ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి వీటిని ఎట్లా ట్రీట్ చేయాలి, ఇన్సిటు బయోరెమిడియేషన్, ఎక్సిటు బయోరెమిడియేషన్, ఇది చాలా బ్రాడ్ టాపిక్, చాలా విషయాలు ఉంటాయి దీంట్లో. సో బయోరెమిడియేషన్ అంటే సింపుల్గా ఇది గుర్తుపెట్టుకోండి, లివింగ్ ఆర్గానిజమ్స్ని యూజ్ చేసి టాక్సిక్ వేస్ట్ మెటీరియల్స్ని నాన్ టాక్సిక్గా ఎట్లా కన్వర్ట్ చేయాలా, డిగ్రేడ్ అవ్వని వాటిని డిగ్రేడ్ అవ్వడానికి ఎలాగ ప్రయత్నించాలా, డిగ్రేడ్ ఎలా చేయాలా, టాక్సిక్ ఉన్న వాటిని నాన్ టాక్సిక్, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఏవైనా సరే వేస్ట్ మెటీరియల్స్ మనకు హార్మ్ కలిగిస్తాయి, ఆ హార్మ్ కలిగించే వాటిని హార్మ్లెస్గా ఎట్లా కన్వర్ట్ చేయాలా అన్నదే బయోరెమిడియేషన్లో చూస్తాం అనమాట. ఈ బయోరెమిడియేషన్లో ప్లాంట్స్ని యూజ్ చేస్తే పొల్యూటెంట్స్ని డిగ్రేడ్ చేయడానికి ఆ ప్రాసెస్ని ఏమంటారు అని అడుగుతున్నారు ఇక్కడ క్వశ్చన్. సో ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, మీకు ఒకవేళ ఐడియా లేకోకుండా ఈజీగా మీరు ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేపాటికి బయోపైల్ అన్నది ఒక ఎక్సిటు బయోరెమిడియేషన్ ప్రాసెస్. ఇందులో ఏం చేస్తారంటే సాయిల్ని ఫ్రీక్వెంట్గా మిక్స్ చేస్తారనమాట. అంటే పైల్ అంటే తెలుసు కదా, ఒక కుప్పలాగా చేయడం. సో ఈ సాయిల్ని ఏం చేస్తారంటే డిగ్రేడేషన్ ప్రాసెస్లో ఏరేషన్ని ఫేవర్ చేయడానికి, అంటే ఆక్సిజన్ లెవెల్స్ని పెంచడానికి లోపల ఉన్న సాయిల్ని బయటికి వేయడం, బయట ఉన్న సాయిల్ని లోపలికి వేయడం, ఇలా మిక్సింగ్ అనమాట. సో మిక్సింగ్ చేసినప్పుడు ప్రాపర్గా ఎయిర్ అన్నది మిక్స్ అయిపోయి మైక్రోబియల్ డిగ్రేడేషన్ అన్నది ఫేవర్ అవుతుంది. దాన్ని మనం బయోపైల్ అని కన్సిడర్ చేస్తాం. సో సెకండ్ ఆప్షన్ వచ్చేపాటికి ఫైటోరెమిడియేషన్ అంటే పేరులోనే ఉంది. ఫైటో అంటే అర్థం ఏమి, ప్లాంట్. ఎక్కడైనా సరే ఫైటో కెమికల్స్, ఫైటో అట్లా టర్మ్ తగిలింది అనుకోండి, ఫైటో అని టర్మ్ తగిలింది అనుకోండి, దాని అర్థం ఏమని వస్తుంది, ప్లాంట్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అక్కడ అని వస్తుంది కదా. సో ఈ రెమిడియేషన్ ప్రాసెస్లో ప్లాంట్స్ అన్నవి ఇన్వాల్వ్ అవుతాయి కాబట్టి దీన్ని ఫైటోరెమిడియేషన్ అంటున్నారు. సో మనకు క్వశ్చన్ అడిగింది కూడా అదే, బయోరెమిడియేషన్ ప్రాసెస్లో ప్లాంట్స్ ఇన్వాల్వ్ అయితే దాన్ని మనం ఏమంటాము అని అడుగుతున్నారు. దాని ఆన్సర్ ఫైటోరెమిడియేషన్. కాంపోస్టింగ్ అంటే ఇంకా మనకు మామూలుగా తెలిసిందే, మనము నార్మల్గా ఎరువు కోసం కాంపోస్టింగ్ పిట్, కాంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా అది. ల్యాండ్ ఫార్మింగ్ అంటే నార్మల్ మన అగ్రికల్చర్ని మనం ల్యాండ్ ఫార్మింగ్ కింద కన్సిడర్ చేస్తాం. ఈజీ క్వశ్చన్, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి, దట్ ఈస్ ఫైటోరెమిడియేషన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఈస్ అన్ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్? టీ సెల్స్, న్యూట్రోఫిల్స్, బి సెల్స్, బేసోఫిల్స్. ఓకే, సో ఈ కింద ఇచ్చిన వాటిలో ఇన్ఫ్లమేషన్లో ఇన్వాల్వ్ అయ్యే సెల్స్ ఏవి అని అడుగుతున్నారు. ఇది కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, క్లారిటీ ఉందనుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు నేను మీకు ఒక టిప్ చెప్పాలనుకుంటున్నా. సో మీరు క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు గజిబిజిగా ఆప్షన్స్ అలాగా చూడకండి. ఫస్ట్ క్వశ్చన్ చదవండి, వాళ్ళు ఏం అడుగుతున్నారో అర్థం చేసుకోండి. దాని తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్ ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుందా అని ఆలోచించకండి, ఈ ఆప్షన్ అర్థం ఏమి అన్నది ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్ టీ సెల్లా, న్యూట్రోఫిల్లా, బీ సెల్లా, బేసోఫిల్లా ఇలాగ ఆలోచించామనుకోండి ఏమవుతుంది, కన్ఫ్యూషన్ వస్తుంది. టీ సెల్ అవుతుందేమో, బీ సెల్ అవుతుందేమో, న్యూట్రోఫిల్ అవుతుందేమో, అలాగా కన్ఫ్యూషన్ జనరేట్ అవుతుంది. దానివల్ల రాంగ్ ఆన్సర్ పెట్టేస్తాం. అలా కాకుండా ఇలాగ ఆలోచించండి. ఇన్ఫ్లమేటరీ మీడియేటర్ ఏది అని అడుగుతున్నారు. ఓకే ఫైన్, ఆ పార్ట్ పక్క పెట్టండి. నెక్స్ట్ ఏం ఆలోచిస్తారు, టీ సెల్. టీ సెల్ యొక్క మెయిన్ ప్రాపర్టీ ఏమి, టీ సెల్ ఏం చేస్తుంది, టీ సెల్స్ రెండు రకాలు ఉంటాయి, టీ హెల్పర్ సెల్, టీ సైటోటాక్సిక్ సెల్. టీ హెల్పర్ సెల్ అయితే మీ క్లాస్ వీడియోలోనే చెప్పాను నేను, ఎక్స్ట్రా సెల్యులార్ ప్యాథోజన్స్ని చంపడానికి యూజ్ చేస్తాము. వేరే టీ సైటోటాక్సిక్ సెల్ అయితే ఇంట్రా సెల్యులార్ ప్యాథోజన్స్ని చంపడానికి యూజ్ చేస్తాం. అక్కడెక్కడ
ఇన్ఫ్లమేషన్ అన్నది రాదు కాబట్టి ఇది ఎలిమినేటెడ్. నెక్స్ట్ న్యూట్రోఫిల్స్ అన్నవి మెయిన్గా మనకు ఫాగోసైటోసిస్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతాయి, వీటికి కూడా ఇన్ఫ్లమేషన్కి ఏం సంబంధం లేదు. నెక్స్ట్ బీ సెల్స్ ఏం చేస్తాయి, ప్లాస్మా సెల్స్ని సెక్రీట్ చేస్తాయి, ప్లాస్మా సెల్స్ తిరిగి యాంటీబాడీస్ని సెక్రీట్ చేస్తాయి, యాంటీబాడీస్ పై యాంటీజెన్తో బైండ్ అయ్యి యాంటీజెన్ని చంపేస్తాయి, దీనికి కూడా ఇన్ఫ్లమేషన్తో సంబంధం లేదు. ఈ విధంగా థింక్ చేశారనుకోండి ఆటోమేటిక్గా మీకు ఒక్కొక్క ఆప్షన్ గురించి క్లారిటీ వస్తుంది. దాని తర్వాత మీరు సింక్ చేసుకోగలరు అనమాట, ఈజీగా వేరే ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళగలరు. మీరు క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే 2 విధాలుగా ఆన్సర్ చేయొచ్చు. ఒకటి ఆ క్వశ్చన్కి 100% ఎగ్జాక్ట్ ఆన్సర్ మీకు తెలిసిండాలా, సెకండ్ మిగిలిన ఆప్షన్స్ అన్నింటినీ ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆన్సర్ దగ్గరికి వెళ్ళడం. సో రెండిట్లో ఏదైనా ఎంప్లాయ్ చేయండి. 100% తెలియాలంటే మనకు 100% దాని గురించి సబ్జెక్టివ్ నాలెడ్జ్ ఉండాలి. ఎలిమినేషన్ ప్రాసెస్లో మనకు కొంచెం నాలెడ్జ్ ఉన్నా మనం కొంచెం ట్రిక్కీగా లాజికల్గా ఆలోచించి మిగిలిన ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసి కరెక్ట్ ఆప్షన్ దగ్గరికి వెళ్ళగలం అనమాట. ఓకే, ఐ హోప్ దిస్ టిప్ విల్ హెల్ప్ యూ ఇన్ ద ఎగ్జామినేషన్. ఓకే ఫైన్. అండ్ ఏపీపీజీ సెట్ లాంటి ఎగ్జామ్స్లో ఏమవుతుందంటే పెద్దగా దగ్గర ఉన్న ఆప్షన్స్ ఇవ్వరనమాట, చాలా వియర్డ్ ఆప్షన్స్ ఇస్తారు. లైక్ కన్ఫ్యూషన్ చేసే ఆప్షన్స్ ఉండవు, మ్యాక్సిమం 2 to 3 ఆప్షన్స్ మనం ఈజీగా ఎలిమినేట్ చేసేవే ఉంటాయి. మనకు టై 2 ఆప్షన్స్లోనే పడుతుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి 2 ఆప్షన్స్ వియర్డ్గా ఉంటాయి, వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. 2 ఆప్షన్స్లోనే మనకు టై పడుతుంది, కొంచెం జాగ్రత్తగా మనం చేయగలిగితే ఈజీగా సాల్వ్ చేయగలం. ఓకే, సో ఫస్ట్ నేను చెప్పాను కదా ఇలాగా క్వశ్చన్కి ఏది ఆన్సర్ అని వెతక్కండి, ఆప్షన్స్ గురించి మీకేం నాలెడ్జ్ ఉంది అన్నది ఒకసారి రివైజ్ చేసుకోండి. సో దానికి ఏది సెట్ అవుతుందో చూడండి ఇక్కడ నేను చెప్పిన విధంగా. సో టీ సెల్స్కి ఇక్కడ సంబంధం లేదు, తర్వాత న్యూట్రోఫిల్స్కి సంబంధం లేదు, బీ సెల్స్కి సంబంధం లేదు. బేసోఫిల్స్ ఆర్ ద సెల్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్ఫ్లమేషన్. సో నేను మీకు సెల్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ చెప్పేటప్పుడు దీని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కావాలిస్తే ఆ వీడియోని వాచ్ చేయండి. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. దెన్ which of the following vitamin deficiency causes beriberi అన్న డిసీజ్ ని ఏ విటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని అడుగుతున్నారు. సింపుల్ అండ్ ఈజీ. విటమిన్ B2, విటమిన్ B6, విటమిన్ B12 అండ్ విటమిన్ B1. సో విటమిన్ B1 డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజే బెరిబెరీ అనమాట. విటమిన్ B1 పేరు థియామిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేదాన్ని మనం బెరిబెరీ డిసీజ్ అని రెఫర్ చేస్తాం. ఓకే, ఇక్కడ మనం కొన్ని విటమిన్స్ అండ్ వాటి యొక్క డిజార్డర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ విటమిన్ ఏ మనందరికీ తెలుసు. విటమిన్ ఏ అన్నది ప్రాపర్ అమౌంట్స్లో తీసుకోకుంటే మనకు నైట్ బ్లైండ్నెస్ అంటే రేచీకటి, జెరాప్థాల్మియా. సో జెరాప్థాల్మియా అంటే ఐస్ అన్ని డ్రైగా అయిపోవడం, ఐస్లో నుంచి వాటర్ రావడం, దాన్ని మనం జెరాప్థాల్మియా అంటారు. డ్యూ టు విటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. అండ్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ మోర్టాలిటీ ఇన్ చిల్డ్రన్ అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో చిల్డ్రన్లో, ప్రెగ్నెంట్ ఉమెన్లో విటమిన్ ఏ డెఫిషియన్సీ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళు చనిపోయే ఛాన్స్ అన్నది ఎక్కువ ఉంటుంది. బికాస్ విటమిన్ ఏ ప్లేస్ ఏ మేజర్ రోల్ ఇన్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ యాజ్ వెల్ యాజ్ ది హెల్త్ ఆఫ్ ది ప్రెగ్నెంట్ ఉమెన్ అనమాట. ఓకే, దెన్ విటమిన్ B9, ఇది B6 కాదు సారీ, ఫోలిక్ యాసిడ్. సో ఫోలిక్ యాసిడ్ అంటే నథింగ్ బట్ ఐరన్, అలా గుర్తుపెట్టుకోండి. సో ఫోలేట్ లెవెల్స్ ఉండాల్సిన దానికంటే తక్కువ ఉన్నాయనుకోండి మన బాడీలో, సో దానివల్ల వచ్చే డెఫిషియన్సీ డిజార్డర్స్ ఏమంటే అనీమియా, నార్మల్ బ్లడ్ తక్కువ ఉంది అంటారు కదా, మెగాలోబ్లాస్టిక్ అనీమియా, న్యూరల్ ట్యూబ్ అండ్ అదర్ బర్త్ డిఫెక్ట్స్. సో ఎవరైనా సరే పెళ్ళైన వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటే వాళ్ళకి డాక్టర్స్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ సజెస్ట్ చేస్తారు, ఆర్ ఫోలిక్ యాసిడ్ మంచిగా తీసుకోమని చెప్తారు. ఎందుకు ఇలాగా అంటే బికాస్ ఫోలిక్ యాసిడ్ అన్నది చైల్డ్లో అంటే ఇన్ఫాంట్లో న్యూరల్ ట్యూబ్ డెవలప్మెంట్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఒకవేళ ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ఉంటే న్యూరల్ ట్యూబ్ ప్రాపర్గా డెవలప్ అవ్వక మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ పుట్టే అవకాశం ఉంటుంది అనమాట. సో కాబట్టి పెళ్ళి అయిపోయి ప్రెగ్నెన్సీని ఎక్స్పెక్ట్ చేసే ఆడవాళ్లకు ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ని సజెస్ట్ చేస్తారు. అమ్మాయిలకు అడోలసెన్స్ నుంచే ఫోలిక్ యాసిడ్ తీసుకోమని చెప్తారు. అండ్ అదే కాకుండా హార్ట్ డిసీజ్, స్ట్రోక్, ఇంపైర్డ్ కాగ్నేటివ్ ఫంక్షన్ అండ్ డిప్రెషన్ కూడా రిజల్ట్ అవుతాయి విటమిన్ B9 డెఫిషియన్సీ వల్ల. తర్వాత విటమిన్ B12 ఆర్ సైనకోబాలామిన్, దీనివల్ల కూడా మెగాలోబ్లాస్టిక్ అనీమియా అన్నది రిజల్ట్ అవుతుంది. విటమిన్ B1 దట్ ఈస్ థియామిన్, ఇందాకే చూసాం, బెరిబెరీ డిసీజ్ అన్నది వస్తుంది, ఆర్ వెర్నిక్ అండ్ కోరాస్కో సిండ్రోమ్ వస్తుంది. దెన్ రైబోఫ్లేవిన్, విటమిన్ B2 దట్ ఈస్ దానివల్ల వచ్చే డిజార్డర్స్ నాన్ స్పెసిఫిక్ ఫటిగ్, ఐ చేంజెస్, డెర్మటైటిస్ అన్నది ఒక రకమైనటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్ అనమాట, బ్రెయిన్ డిస్ఫంక్షన్, ఇంపైర్డ్ ఐరన్ అబ్జార్ప్షన్.
సో ఐరన్ అన్నది ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వదు అనమాట. మన రైబోఫ్లేవిన్ అన్నది ఐరన్ అబ్జార్ప్షన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో రైబోఫ్లేవిన్ లేనప్పుడు ఐరన్ కూడా ప్రాపర్గా అబ్జార్బ్ అవ్వదు. ఓకే, నేను దాని తర్వాత నియాసిన్, దట్ ఈస్ విటమిన్ B3. దీనివల్ల వచ్చే డిసీజ్ పెల్లాగ్రా, D4 అంటారు దీన్ని. డెర్మటైటిస్ వస్తుంది, తర్వాత డయేరియా, తర్వాత డిమెన్షియా, తర్వాత డెత్. డెర్మటైటిస్ అంటే లైక్ మీరు ఎప్పుడైనా సిమెంట్లో అలాగా చేతులు పెట్టారనుకోండి, హార్మ్ఫుల్ కెమికల్స్ ఉంటాయి కదా దాంట్లో, దానివల్ల మీ స్కిన్ పైన పొట్టుగా అబ్జర్వ్ చేసి ఉంటారు మీరు. సో దాన్ని డెర్మటైటిస్ అంటారు. అది కాంటాక్చువల్ డెర్మటైటిస్ టైప్స్ ఉంటాయి, బట్ డెర్మటైటిస్ అంటే స్కిన్ ఇన్ఫెక్షన్ అనమాట. దాని తర్వాత డయేరియా అంటే ఇంకా అందరికి తెలిసిందే. డిమెన్షియా అంటే లాస్ ఆఫ్ మెమొరీ, మెల్లమెల్లగా అన్ని మర్చిపోవడం డిమెన్షియా. తర్వాత డెత్. దెన్ విటమిన్ B6 వల్ల కూడా డెర్మటైటిస్ వస్తుంది, యాజ్ వెల్ యాజ్ న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, కన్వర్షన్స్ అనే వాయ్ వస్తుంది అని అంటారు కదా అది. అనిమియా అంటే బ్లడ్ తక్కువ ఉండడం. ఎలివేటెడ్ ప్లాస్మా హోమోసిస్టీన్ అన్న ఒక అమైనో యాసిడ్ లెవెల్స్ అన్నవి ప్లాస్మాలో పెరిగిపోతాయి అన్నమాట. దెన్ విటమిన్ సి డిసీజ్ వల్ల వచ్చే డిసీజ్ స్కర్వీ. చిన్నప్పటి నుంచి చదువుతూనే ఉన్నాం విటమిన్ సి స్కర్వీ అని చెప్పేసి. దెన్ విటమిన్ డి తక్కువ ఉంటే రికెట్స్, బోన్ ఇంపైర్మెంట్స్ వస్తాయి అనమాట. రికెట్స్ అంటే ఎముకలు బెండ్ అయిపోవడం, అలాంటిదాన్ని మనం రికెట్స్ అంటాం. ఆస్టియోమాలేషియా అంటే బోన్స్ వీక్గా అయిపోవడం. ఆస్టియోపోరోసిస్ అంటే బోన్స్కి చిన్న హోల్స్ పడడం. దెన్ కోలోరెక్టల్ క్యాన్సర్. These are all the different vitamin and their disorders. Hope this will help you in your upcoming examination. Next question. Animal adopts a similar state like sleep to reduce their metabolic rate. It is called migration, transpiration, hibernation, habitation. ఇక్కడ చూడండి, ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేస్తే ఈజీగా మీరు ఆన్సర్ చేయగలరు. క్వశ్చన్ ఏం అడుగుతోంది? Animal adopts a similar state like sleep to reduce their metabolic rate. ఏదో ఒక యానిమల్ ఉందంట, అది స్లీప్ లాంటి ఒక స్టేట్ని అక్వైర్ చేసుకుంటుంది. ఎందుకు అంటే మెటబాలిక్ రేట్ని తగ్గించుకోవడానికి. అంటే మనం పనుకున్నప్పుడు మన మెటబాలిక్ రేట్ ఏమైపోతుంది, పూర్తిగా లో అయిపోతుంది కదా, అలాంటి స్టేట్ని అక్వైర్ చేస్తుంది యానిమల్. ఆ స్టేట్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఓకే ఫైన్, ఆ స్టేట్ని ఏమంటారు అన్నది మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైగ్రేషన్ అంటే ఏంటి? జనరల్ సెన్స్లో చెప్పండి. మైగ్రేషన్ అంటే ఏంటి? ఇమిగ్రేషన్, మైగ్రేషన్ అట్లా వింటుంటారు కదా. మైగ్రేషన్ అంటే ఏంటి? ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వెళ్ళడం. ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి పోవాలంటే ఏం కావాలి? ఎనర్జీ కావాలి. మెటబాలిక్ రేట్ ఏమవుతుంది? పెరుగుతుంది. తగ్గుతుందా? తగ్గదు. సో కాబట్టి ఇదేమి ఎలిమినేటెడ్. నెక్స్ట్ ట్రాన్స్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది? ట్రాన్స్పిరేషన్ ప్లాంట్స్లో జరుగుతుంది. సో స్టొమాటో ఓపెనింగ్ క్లోజింగ్ ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ జరుగుతుంది. ట్రాన్స్పిరేషన్కి యానిమల్కి ట్రాన్స్పిరేషన్ అన్నది ప్లాంట్లో జరుగుతుంది. ప్లాంట్కి యానిమల్కి ఏం సంబంధం? ఎలిమినేటెడ్. దెన్ హ్యాబిటేషన్ అంటే అర్థం ఏమి? హ్యాబిటాట్ అంటే ఒక స్థలం, ఉండడం, ఎక్కడో ఒక దగ్గర మనం ఇల్లు క్రియేట్ చేసుకొని ఉండడాన్ని హ్యాబిటాట్ ఆర్ హ్యాబిటేషన్ అంటాం. సో హ్యాబిటేషన్ ఓకే బాగుంది, కానీ మనకి ఇక్కడ ఏం అడుగుతున్నారు? మనం ఆ స్టేట్ని ఏమంటారు అని అడుగుతున్నారు. ఇంట్లో ఉండడాన్ని అనం కదా. సో హైబర్నేషన్ అని వినింటారు. సో కొన్ని యానిమల్స్ వింటర్ సీజన్ వస్తే హైబర్నేట్ అవుతాయి, కొన్ని యానిమల్స్ సమ్మర్ సీజన్ వస్తే హైబర్నేట్ అవుతాయి. ఇట్స్ జస్ట్ లైక్ అండర్ గ్రౌండ్లోకి వెళ్ళడం అనమాట. అంటే లైక్ కొన్ని రోజులు ఇవి ఏమైపోతాయి, చలికి తట్టుకోలేక ఒక గొయ్యి లాంటిది తవ్వుకొని అందులో ఉండిపోతాయి అనమాట కొన్ని రోజులు. దాన్ని మనం ఏమంటాం? హైబర్నేషన్ అని రెఫర్ చేస్తాం. ఓకే, మీరు పీసీ అలాంటి వాటికి కూడా, కంప్యూటర్ వాటికి కూడా హైబర్నేటింగ్ అని వస్తుంది. ఎప్పుడైనా చూసారా? అంటే అది కొంచెం సేపు పవర్ కన్జంప్షన్ తగ్గించడానికి, కరెంట్ ఛార్జింగ్ తగ్గించుకోవడానికి, ఛార్జింగ్ అయిపోకుండా కొంచెం సేపు స్లీప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ దాన్ని లేపినప్పుడు హైబర్నేటింగ్ లేస్తున్నా అని ఉంటుంది. సో అలాగా హైబర్నేషన్ అంటే అలా గుర్తుపెట్టుకోండి. కొంచెం సేపు అది స్లీప్లోకి వెళ్ళడం. ఎందుకు అంటే పవర్ లైక్ మెటబాలిక్ రేట్ని కొంచెం తగ్గించుకోవడానికి, ఎనర్జీ కన్జంప్షన్ని తగ్గించుకోవడానికి. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి. నెక్స్ట్, ఇన్ ఫోటోసింథసిస్ ఎనర్జీ ఫ్రమ్ లైట్ రియాక్షన్ టు డార్క్ రియాక్షన్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్. ఫోటోసింథసిస్లో లైట్ రియాక్షన్లో జనరేట్ అయిన ఎనర్జీని డార్క్ రియాక్షన్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఏ ఫామ్లో ట్రాన్స్ఫర్ చేస్తారు అని అడుగుతున్నారు. ఆర్యూబీపీ ఫామ్లోనా, క్లోరోఫిల్ ఫామ్లోనా, ఏటీపీ ఫామ్లోనా, ఏడీపీ ఫామ్లోనా?
సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఏటీపీ. అగైన్ ఎలిమినేట్ చేయొచ్చు. ఆర్యూబీపీ అన్నది ఒక రకమైన ఇంటర్మీడియట్ దట్ ఈస్ ఫార్మ్డ్. క్లోరోఫిల్ అన్నది పిగ్మెంట్, ఇది ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏడీపీ అన్నది లో ఎనర్జీ మాలిక్యూల్, దాన్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తాం. 2 ఆప్షన్స్ చెప్పాను కదా, 2 ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు అని. మీకు కన్ఫ్యూషన్ వస్తే ఆర్యూబీపీ ఏటీపీలో వస్తుంది. ఎనర్జీ అంటున్నాడు కాబట్టి ఏటీపీనే అవుతుంది. ఎనర్జీ అంటే అర్థం ఏమి, ఎనర్జీ ఏ ఫామ్లో ఉంటుంది, ఏటీపీ కానీ ఎన్ఏడిపి కానీ ఎఫ్ఏడి ఫామ్లో ఉంటుంది. ఎన్ఏడిపి తర్వాత ఎఫ్ఏడి నుంచి మనం ఏటీపీని జనరేట్ చేసుకోవచ్చు కాబట్టి వాటిని ఎనర్జీ కింద కన్సిడర్ చేస్తాం. ఏటీపీ ఈజ్ ద ఈజియెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ, ఏటీపీ ఈజ్ ద యూజబుల్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ అనమాట. సో కాబట్టి ఈజీగా ఇక్కడ ఆప్షన్ వచ్చేసరికి సి. వాట్ ఈస్ జెనెటిక్ ఇంజనీరింగ్? డైరెక్ట్ క్వశ్చన్. మోడిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ జీన్స్, modification of DNA, modification of RNA, modification of proteins. So genetic engineering అంటే అర్థం ఏమి అంటే మనం ఇంజనీర్ చేస్తున్నాం. ఎవరిని ఇంజనీర్ చేస్తున్నాం? జీన్స్ని ఇంజనీర్ చేస్తున్నాం. అందుకే దానికి ఏం పేరు పెట్టారు? జెనెటిక్ ఇంజనీరింగ్ అని పేరు పెట్టారు. ఇంజనీరింగ్ అంటే నథింగ్ బట్ మనకు కావాల్సిన విధంగా దాన్ని డిజైన్ చేసుకోవడం, బెనిఫిట్ కోసం. మనకు దానివల్ల ఏదైనా ప్రాఫిట్ వస్తుంది అన్నప్పుడు మనం దాన్ని చేంజ్ చేసేదాన్ని మనం ఏమంటామంటే జెనెటిక్ ఇంజనీరింగ్. ఇక్కడ జీన్స్ని చేంజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని జెనెటిక్ ఇంజనీరింగ్ అంటున్నారు. సో ఇక్కడ జీన్స్నే కదా చేంజ్ చేస్తున్నాము. మోడిఫికేషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ జీనోమ్ ఈజ్ known as genetic engineering. DNA is a part of the genome. డిఎన్ఏని చేంజ్ చేయం, మనం జీన్స్ని చేంజ్ చేస్తాం అనమాట. ఓకే, ఆర్ఎన్ఏని అసలుకే చేంజ్ చేయం, ఎందుకంటే డిఎన్ఏ నుంచి ఆర్ఎన్ఏ వస్తుంది. ఆర్ఎన్ఏ చేంజ్ చేస్తే మనకు ఫర్దర్ ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది. ప్రోటీన్స్ని కూడా మనం చేంజ్ చేయం. బికాజ్ మనం ఏమైనా ఎర్రర్ ఉందనుకోండి, ఇట్స్ జస్ట్ లైక్ మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉందనుకోండి, మీ 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్ తీపిచ్చారు. 10th క్లాస్ సర్టిఫికేట్ జిరాక్స్లో మీ పేరు ఏదో తప్పు ఉంది. మీరు కరెక్షన్ చేపియాలంటే జిరాక్స్లో కరెక్షన్ చేపిస్తారా, ఒరిజినల్ సర్టిఫికేట్లో కరెక్షన్ చేపిస్తారా? ఒరిజినలే చేపిస్తారు, ఎందుకంటే దానిలో కరెక్షన్ చేపిస్తే మళ్ళీ దాన్ని యూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ దాన్ని కాపీస్ తీసుకోవచ్చు, అదే వ్యాలిడ్ కాబట్టి. జిరాక్స్లో తీపిస్తే ఏమైనా లాభం వస్తుందా? కాదు కదా. డిఎన్ఏ అన్నది అట్లాంటి ఒరిజినల్ కాపీ. డిఎన్ఏలో ఏం చేంజెస్ వచ్చినా ఆర్ఎన్ఏ మారిపోతుంది, ప్రోటీన్ మారిపోతుంది. ప్రోటీన్ని మార్చినాం అనుకోండి జిరాక్స్ కాపీని మార్చినట్టు. జిరాక్స్ కాపీ మారిస్తే మనకేం యూజ్ ఉండదు. సో సేమ్ ఆర్ఎన్ఏ అయినా ప్రోటీన్ అయినా ఇట్స్ జస్ట్ లైక్ ఏ జిరాక్స్ కాపీ. మెయిన్ ఇన్ఫర్మేషన్ అంతా ఎవరితో ఉంటుంది? డిఎన్ఏతో ఉంటుంది. ఓకే, నెక్స్ట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎంజైమ్స్ ఆర్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ గ్యాలాక్టోజ్ మెటబాలిజం? సో గ్యాలాక్టోజ్, గ్లూకోజ్ మెటబాలిజం, గ్లైకోలైసిస్ ఎలా జరుగుతుందో గ్యాలాక్టోజ్ మెటబాలిజం కూడా ఒక ట్రెండ్ మన బాడీలో. ఆ గ్యాలాక్టోజ్ మెటబాలిజంలో ఇన్వాల్వ్ అవ్వనటువంటి ఎంజైమ్ పేరు అడుగుతున్నారు. ఫస్ట్ galactokinase, second glucokinase, third galactose 1-phosphate uridyl transferase, fourth option UDP galactose 4 epimerase. The correct option here will be glucokinase. ఈజీగా మీకు ఈ గ్యాలాక్టోజ్ మెటబాలిజం ఐడియా ఉంటే మీరు ఈజీగా ఆన్సర్ చేస్తారు. అండ్ గ్లూకో అనే టర్మ్ ఎవరికి తగులుతుంది చెప్పండి? గ్లూకో అన్న టర్మ్ ఎవరికి తగులుతుంది? గ్లూకోజ్కి తగులుతుంది. గ్యాలాక్టో అన్న టర్మ్ గ్యాలాక్టోస్కి తగులుతుంది. ఫ్రక్టో అన్న టర్మ్ ఫ్రక్టోస్కి తగులుతుంది. కైనేజెస్ అన్న ఎంజైమ్స్ ఎప్పుడు ఏం చేస్తాయంటే ఫాస్ఫేట్ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి అన్నమాట. ఓకే, ఫాస్ఫరస్ ఉంటుంది కదా, గ్లూకోజ్ టు గ్లూకోజ్ 6-phosphate కన్వర్షన్లో హెల్ప్ అయ్యే ఎంజైమే గ్లూకోకైనేజ్ అనమాట. ఏటీపీ దగ్గర నుంచి ఫాస్ఫేట్ని తీసుకొని గ్లూకోజ్కి ఇస్తే అప్పుడు గ్లూకోజ్ 6-phosphate కన్వర్ట్ అవుతుంది. ఓకే, సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి. హియర్ హ్యావ్ కెప్ట్ ద మెటబాలిజం ఆఫ్ గ్యాలాక్టోజ్. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. మరి దీని గురించి క్వశ్చన్ వస్తే మీరు ఈజీగా సాల్వ్ చేసుకోగలరు. సో గ్యాలాక్టోజ్ అన్నది ఒక మోనోసాకరైడ్ అంటే sugar unit molecule and it's a 6-carbon molecule. So galactokinase presence లో ఏటీపీ దగ్గర నుంచి ఫాస్ఫేట్ని తీసుకొని గ్యాలాక్టోజ్ 1-phosphate గా కన్వర్ట్ అవుతుంది. సో ఏటీపీ ఈజ్ కన్వర్టెడ్ టు ఏడిపి. ఏటీపీ అంటే అర్థం ఏమి? మా ఊరు పేరు అనంతపూర్ కాదు. ఏటీపీ అంటే అర్థం ఏమి? అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయి దాంతో? 3 phosphates ఉన్నాయి, అందుకే దాన్ని ఏమంటున్నాం? ట్రైఫాస్ఫేట్ అంటున్నాం. ఏడిపి అంటే అడినోసిన్ డైఫాస్ఫేట్. ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయి దాంతో? 2 phosphates ఉన్నాయి. ఏఎంపి ఎన్ని ఫాస్ఫేట్లు ఉన్నాయి? 1 phosphate. అడినోసిన్ మోనోఫాస్ఫేట్. సో ఏటీపీ దగ్గర నుంచి ఒక ఫాస్ఫేట్ వెళ్ళిపోతే అది ఏడిపి అవుతుంది. ఏడిపి నుంచి ఇంకొక ఫాస్ఫేట్ వెళ్ళిపోతే దాన్ని ఏఎంపి అంటాం. స్ట్రాంగెస్ట్ ఎవరు? ఏటీపీ. ఏటీపీలో 3 phosphates ఉంటాయి కాబట్టి అది పవర్ఫుల్ మాలిక్యూల్ అనమాట.
సో గ్యాలాక్టోస్ ఇక్కడ ఏం చేసింది, ఏటీపీ దగ్గర నుంచి ఒక ఫాస్ఫేట్ తీసుకెళ్ళింది. ఇప్పుడు గ్యాలాక్టోస్ పోయి ఏటీపీకి నాకు ఒక ఫాస్ఫేట్ ఇవ్వవా అని అడిగింది అనుకో, ఏటీపీ ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకు? దానికి ఒక రికమెండేషన్ చేయాలి. వాళ్ళు ఎవరు? గ్యాలాక్టోకైనేజ్. చెప్పా ఇందాకే, కైనేజెస్ ఏం చేస్తాయి, ఫాస్ఫేట్ గ్రూప్ని ట్రాన్స్ఫర్ చేస్తాయి అని. సో ఈ గ్యాలాక్టోకైనేజ్ గ్యాలాక్టోస్కి ఫాస్ఫేట్ని ఇప్పిస్తుంది అనమాట. ఎవరితో? ఏటీపీతో నుంచి ఇప్పిస్తుంది. సో ఏటీపీ దగ్గర నుంచి ఒక ఫాస్ఫేట్ వెళ్ళిపోతే అది దేనిగా మారిపోతుంది? ఏడీపీగా మారిపోతుంది. గ్యాలాక్టోస్కి ఒక ఫాస్ఫేట్ వచ్చింది కాబట్టి అది గ్యాలాక్టోస్ ఫాస్ఫేట్ అవుతుంది. ఇక్కడ స్పెసిఫిక్గా వాళ్ళు చెప్తున్నారు ఫాస్ఫేట్ ఎక్కడ ఉందంట, ఫస్ట్ కార్బన్ ఆఫ్ గ్యాలాక్టోస్ పైన ఉందంట. అందుకే దాన్ని స్పెసిఫిక్గా రిప్రజెంట్ చేస్తున్నారు. గ్యాలాక్టోస్ 1 ఫాస్ఫేట్ గ్రూపు ఎక్కడుంది? గ్యాలాక్టోస్ యొక్క ఫస్ట్ కార్బన్ పైన ఉంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఎక్కడుంది? గ్లూకోజ్ యొక్క 6th కార్బన్ పైన ఉంది. ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. ఫ్రక్టోజ్లో ఫాస్ఫేట్లు ఎక్కడున్నాయి? ఒకటి ఫస్ట్ కార్బన్ పైన, ఒకటి 6th కార్బన్ పైన, 2 ఉన్నాయి కాబట్టి బిస్ఫాస్ఫేట్ అంటున్నాం. అర్థమైందా? సో దీని గురించి ఆల్రెడీ గ్లైకోలైసిస్ గురించి డీటెయిల్డ్ వీడియో నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను, మీకు కావలిస్తే రెఫర్ చేయండి. అలాంటి ట్రిక్స్ అలాంటివి చెప్పాను చాలానే అర్థమయ్యే విధంగా. బికాజ్ దీనిని బట్టి కొట్టే కంటే అర్థం చేసుకుంటే మంచిగా ఉంటుంది అన్నది నా ఒపీనియన్. ఎనీవేస్ మీ ఇష్టం. సో దెన్ గ్యాలాక్టోస్ 1 ఫాస్ఫేట్ అన్నది గ్యాలాక్టోస్ 1 ఫాస్ఫేట్ యూరిడిల్ ట్రాన్స్ఫరేజ్ అన్న ఒక ఎంజైమ్ హెల్ప్తో గ్లూకోజ్ 1 ఫాస్ఫేట్గా కన్వర్ట్ అవుతుంది. సో గ్యాలాక్టోస్ అన్నది ఒక 6 కార్బన్ షుగరే. గ్యాలాక్టోస్ దేనిగా మారిపోయింది? గ్లూకోజ్గా మారిపోయింది. ఇక్కడ డిఫరెన్స్ అర్థం చేసుకోండి. గ్యాలాక్టోస్ ఈజ్ బీయింగ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ మాలిక్యూల్ అనమాట. సో ఈ గ్లూకోజ్ ఏం చేస్తుంది అంటే మ్యూటేజ్ అన్న ఒక ఎంజైమ్ సహాయంతో గ్లూకోజ్ పైన ఉన్న గ్లూకోజ్ ఫస్ట్ కార్బన్ పైన ఉన్న ఫాస్ఫేట్ని తీసేసి 6th కార్బన్ పైన యాడ్ చేస్తుంది. అంటే గ్లూకోజ్ మాలిక్యూల్ ఉంటుంది కదా, 6 కార్బన్ మాలిక్యూల్ ముందు ఫాస్ఫేట్ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ కార్బన్ పైన ఉంటుంది. మ్యూటేజ్ ఏం చేస్తుంది? ఆ ఫాస్ఫేట్ గ్రూప్ని ఫస్ట్ కార్బన్ పైన నుంచి తీసేసి 6th కార్బన్ పైన పెడుతుంది. అప్పుడు అది దేనిగా మారిపోతుంది? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఎక్కడో విన్నాం అన్నట్టు అనిపిస్తుంది కదా. గ్లూకోజ్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఈజ్ ద ఫస్ట్ మాలిక్యూల్ దట్ ఈస్ ఫార్మ్డ్ ఇన్ ద గ్లైకోలైసిస్ పాత్వే. గ్లైకోలైసిస్లో ఫస్ట్ వచ్చేది ఎవరు? గ్లూకోజ్ 6 ఫాస్ఫేటే కదా. సో ఇక్కడ నుంచి ఇంకా నార్మల్ గ్లైకోలైసిస్ పాత్వే జరిగి దాని తర్వాత పైరువేట్ గేట్వే రియాక్షన్ జరిగి దాని తర్వాత టీసీఏ సైకిల్ జరిగి దాని తర్వాత ఈటీసీ దాని తర్వాత ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఇవి సీక్వెన్స్ మీరు చిన్న క్లాసెస్లో చదువుకుంటారు. గ్లైకోలైసిస్, టీసీఏ సైకిల్ ఆర్ క్రెబ్స్ సైకిల్, దాని తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్పోర్ట్ చైన్, దాని తర్వాత ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్. ఇవి సీక్వెన్స్లో రన్ అవుతాయి అనమాట. సో ఇక్కడ గ్యాలాక్టోజ్ ఉంది కాబట్టి గ్యాలాక్టోజే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, గ్యాలాక్టోజే డైరెక్ట్గా గ్లైకోలైసిస్లోకి వెళ్ళిపోవచ్చు కదా, ఈ సోదంతా ఎందుకు అని. గ్యాలాక్టోజ్కి పర్మిషన్ ఉండదు అనమాట. గ్యాలాక్టోజ్కి గేట్ పాస్ లేదు గ్లైకోలైసిస్లోకి. సో అది ఖచ్చితంగా గ్లైకోలైసిస్ అన్నది ఏ ఫామ్ని యాక్సెప్ట్ చేస్తుంది అంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫామ్నే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. గ్లూకోజ్నే యాక్సెప్ట్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫామ్లో ఉన్నా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఇట్స్ జస్ట్ లైక్ ఇప్పుడు నేను ఒక కాలేజ్ స్టూడెంట్ని అనుకుందాం. నేను ఐడి కార్డ్ తీసుకోబోలేదనుకో, వాచ్మెన్ నన్ను ఏమంటాడు? ఎవరు నువ్వు ఫస్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు, అవునా కదా. సో నేను మరి ఐడి కార్డు తీసుకొని వచ్చినాను అనుకో, అలౌ చేస్తాడు నన్ను. నా ఐడి కార్డు తర్వాత నా యూనిఫాము కొంచెం ఏదేదో చేసి నా ఫ్రెండ్కి ఇచ్చినాను అనుకో, ఐడి కార్డు తర్వాత యూనిఫామ్ చూపిస్తే నన్ను ఏం చేస్తారు? కాలేజ్లోకి అలౌ చేస్తారు, అవునా కదా. సో సేమ్ లైక్ వైజ్ గ్లైకోలైసిస్కి ఓన్లీ గ్లూకోజ్ 6 ఫాస్ఫేటే ఎంట్రీ అనమాట. సో ఎవరు గ్లైకోలైసిస్కి వెళ్ళాలన్నా ఏ ఫామ్లో పోవాలా? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫామ్లోనే పోవాలా. పాపం గ్యాలాక్టోజ్ ఏం చేసింది? గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఫామ్లో కన్వర్ట్ అయ్యి గ్లైకోలైసిస్లోకి ఎంటర్ అయింది. ఎందుకు నాకు ఇదంతా అనుకోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తుంది అంటే యూడిపి గ్యాలాక్టోజ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, అర్థమైందా? సో గ్యాలాక్టోజ్ 1 ఫాస్ఫేట్ అన్నది నేనేంది గ్లైకోలైసిస్లోకి మారువేషంలో పోయేదేంది అవసరం లేదు అని అనుకోండి, అప్పుడు అది యూడిపి గ్యాలాక్టోజ్ ఫామ్లో కన్వర్ట్ అయిపోతుంది. యూడిపి గ్యాలాక్టోజ్ అన్నది ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ని యాడ్ చేసుకొని తిరిగిచ్చి లాక్టోజ్ మాలిక్యూల్గా కన్వర్ట్ అయిపోతుంది. బికాస్ గ్యాలాక్టోజ్ అన్నది సింగిల్ కదా, మోనోసాకరైడ్ కదా. సో లాక్టోజ్ అన్నది ఒక డైసాకరైడ్ మాలిక్యూల్ అనమాట. డైసాకరైడ్ లాక్టోజ్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ 1 గ్లూకోజ్ మాలిక్యూల్
ప్లస్ 1 గ్యాలాక్టోజ్ మాలిక్యూల్. కానీ ఇక్కడ ఓన్లీ గ్యాలాక్టోజ్ ఉంది కదా, దానికి గ్లూకోజ్ కావాలి కదా. సో గ్లూకోజ్ని తెచ్చుకొని గ్లూకోజు తర్వాత యూడిపి సహాయంతో గ్లూకోజు గ్యాలాక్టోజ్ రెండు కంబైన్ అయిపోయి మనకు లాక్టోజ్ని జనరేట్ చేస్తాయి. లాక్టోజ్ సింథసైజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ లాక్టోజ్ సింథటేజ్ అన్న ఎంజైమ్ ఇన్వాల్వ్ అవుతుంది. సింథసిస్ జరుగుతుంది కాబట్టి సింథటేజ్ వచ్చింది. ఓకే, దెన్ ఈ పర్టిక్యులర్ యూడిపి గ్యాలాక్టోజ్ అన్నది ఈ పాత్వే తీసుకొని లాక్టోజ్ లాగా కన్వర్ట్ అవ్వచ్చు, లేదా ఈ యూడిపి గ్యాలాక్టోజ్ అన్నది తిరిగిచ్చి యూడిపి గ్లూకోజ్ ఫామ్లో కన్వర్ట్ అయిపోయి యూడిపి గ్యాలాక్టోజ్ ఎపిమరేజ్. అండ్ మీకు నేను ఒక విషయం చెప్పా, కార్బోహైడ్రేట్స్లో మోనోసాక్రైడ్స్ చెప్పేటప్పుడు గ్యాలాక్టోజ్ అండ్ గ్లూకోజ్ అన్నవి ఎపిమర్స్ అని చెప్పా, గుర్తుందా? నా వీడియోస్ చూసింటే మీకు గుర్తుంటుంది. సో ఈ ఎపిమర్స్ కదా ఇవి. ఎపిమరేజ్ అన్న ఎంజైమ్ ఏం చేస్తుందంటే గ్యాలాక్టోజ్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేసేస్తుంది. గ్లూకోజ్ అన్నది గ్లైకోజన్ సింథసిస్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఈ మెటబాలిజం అంతా ఎక్కడ జరుగుతుంది? లివర్లో జరుగుతుంది. అర్థమైందా? ఐ హోప్ అర్థమైందనే అనుకుంటున్నా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెల్ ఆర్గనెల్స్ ఈజ్ కాల్డ్ డైజెస్టివ్ బ్యాగ్స్? సో కింద ఇచ్చిన వాటిలో డైజెస్టివ్ బ్యాగ్స్ అని చెప్పేసి ఏ సెల్ ఆర్గనల్ని పిలుస్తారు అని అడుగుతున్నారు. న్యూక్లియస్, లైజోజోమ్స్, క్లోరోప్లాస్ట్, మైటోకాండ్రియా. నేను మీకు డీటెయిల్డ్ వీడియో చెప్పా ఏ ఆర్గనల్ ఏం పని చేస్తుంది అన్నది, అది చూసింటే ఇది ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో సెల్ ఆర్గనల్స్ యొక్క డైజెస్టివ్ బ్యాగ్ లాగా లేదంటే సూసైడ్ బ్యాగ్స్ లాగా పనిచేసే ఒక ఆర్గనల్ ఎవరు అంటే లైజోజోమ్. లైజోజోమ్ని మనం సూసైడల్ బ్యాగ్ ఆఫ్ ద సెల్. న్యూక్లియస్ లోపల ఏముంటుంది? జెనెటిక్ మెటీరియల్ ఉంటుంది. క్లోరోప్లాస్ట్ ఏం చేస్తాయి? ఫోటోసింథసిస్ని పర్ఫామ్ చేస్తాయి. మైటోకాండ్రియా ఏం చేస్తాయి? ఎనర్జీని జనరేట్ చేస్తాయి. నెక్స్ట్, ఫైబ్రినోజన్ ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ బ్లడ్ క్లాటింగ్ అండ్ ఈజ్. సో ఫైబ్రినోజన్ అన్నది నేను బ్లడ్ యొక్క కాంపోజిషన్ చెప్పేటప్పుడు ఫైబ్రినోజన్ గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అది చూసినా కూడా మీరు ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ బ్లడ్ క్లాటింగ్ ప్రాసెస్లో ఫైబ్రినోజన్ అన్నది ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. దాంతోపాటు ఇంకొక ఫంక్షన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఫైబ్రినోజన్ ఈజ్ నాట్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ద కిడ్నీ. సో కాబట్టి సింథసైజ్డ్ ఇన్ కిడ్నీ అన్నది ఎలిమినేట్ చేయొచ్చు. ప్రొడ్యూస్డ్ ఇన్ మజిల్ ఫైబర్, నో. ఫైబ్రినోజన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లివర్. సో కాబట్టి మజిల్ ఫైబర్ రాంగ్ ఆన్సర్, కిడ్నీ కూడా రాంగ్ ఆన్సర్. ఎసెన్షియల్ ఫర్ జైగోట్ ఇంప్లాంటేషన్ ఇన్ టు ద యూటరస్, నో. జైగోట్ ఇంప్లాంట్ అవ్వాలంటే ఖచ్చితంగా ఫైబ్రినోజన్ ఏం అవసరం లేదు. ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్. సో ఎవరైనా పీపుల్లో, ఎవరైనా మనుషుల్లో వాళ్ళకు ఫైబ్రినోజన్ డెఫిక్ట్ కండిషన్స్ ఉన్నా లేదంటే ఫైబ్రినోజన్ సింథసిస్ రిలేటెడ్ డిజార్డర్స్ ఉన్నా వాళ్ళకి ప్రాపర్గా బ్లడ్ క్లాట్ అవ్వలేదు అనుకోండి, ఇంకొకరు బ్లడ్ని ఎక్కిస్తారనమాట. ఇంకొకరు అంటే వేరే వాళ్ళ పర్సన్ డోనార్ నుంచి బ్లడ్ తీసుకొని వాళ్ళలోకి ఎక్కిస్తారు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేస్తారు. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే డోనార్ దగ్గర ఉన్న ఫైబ్రినోజన్ అన్నది ఇతని బ్లడ్లో కలిసిపోయి ఇతని బ్లడ్ క్లాటింగ్ అన్నది ఫేవర్ చేస్తుంది అనమాట. సో బ్లడ్ క్లాటింగ్లో హెల్ప్ చేస్తుంది కాబట్టి ఇది బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్లో ఇంపార్టెంట్. ఇది కొంచెం ట్విస్టెడ్ క్వశ్చన్, కొంచెం ఆలోచిస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లైక్ 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ చేస్తే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు, బట్ ఆ విషయం తెలిసి ఉండాలి మీకు. ఎనీవేస్, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. దెన్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఈజ్ కాజ్డ్ బై. మనకు యూటీఐ ఇన్ఫెక్షన్స్ అవుతుంటాయి కదా, ఆ యూటీఐ ఇన్ఫెక్షన్స్ అన్నవి ఎవరి వల్ల వస్తాయి? కాక్సియల్లా బుర్నెటి, మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్, స్ట్రెప్టోకాకస్ పయోజీన్స్, ఈకోలై. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి, దట్ ఈజ్ ఈకోలై. కాక్సియల్లా బుర్నెటి అన్నది క్యూ ఫీవర్ అన్న ఒక డిసీజ్ని కాజ్ చేస్తుంది. దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యూటీఐ ఇన్ఫెక్షన్స్. ఈ కాక్సియల్లా బుర్నెటి అన్నది క్యూ ఫీవర్ని క్రియేట్ చేస్తుంది. మైకోబాక్టీరియం ట్యూబెర్క్యులోసిస్ మనందరికి తెలుసు, టీబీ వ్యాధిని క్రియేట్ చేస్తుంది. స్ట్రెప్టోకాకస్ పయోజీన్స్ అన్న బ్యాక్టీరియా వచ్చేపాటికి నార్మల్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అలాంటివి క్రియేట్ చేస్తుంది, యూటీఐ ఇన్ఫెక్షన్స్ కాదు. సో మనకు ఈకోలై అన్నది నార్మల్గా యాజ్ ఏ నార్మల్ ఫ్లోరాగా మన బాడీ పైన ప్రెజెంట్ అయి ఉంటుంది. అంటే మన స్కిన్ పైన ఈకోలై అన్నది నార్మల్గా రెసిడెంట్గా ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మనకు ఈకోలై నంబరు విపరీతంగా పెరిగిపోతుందో అప్పుడు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అన్న వస్తాయన్నమాట. సో ఈకోలై ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. Then when the food is directly given in the veins, it is called dash nutrition.
పేరెంటరల్ న్యూట్రిషన్, ఎంటరల్ న్యూట్రిషన్, ఇంట్రావీనస్ న్యూట్రిషన్, సలైన్. సో అలాంటి న్యూట్రిషన్ని మనం ఏమంటామంటే పేరెంటరల్ న్యూట్రిషన్ అంటాం. పేరెంటరల్ న్యూట్రిషన్ అంటే మన వీన్స్ ద్వారా మనకు ఫుడ్ని లైక్ లిక్విడ్స్ని సప్లై చేస్తే దాన్ని పేరెంటరల్ న్యూట్రిషన్ అంటాం. ఎంటరల్ న్యూట్రిషన్ అంటే గొంతు దగ్గర నుంచి ఒక పైప్ వేసి దాని నుంచి ఫుడ్ని సప్లై చేస్తే దాన్ని ఎంటరల్ న్యూట్రిషన్ అంటారు అనమాట. ఇంట్రావీనస్ అంటే ఇది వీన్స్లో ఇంజెక్షన్స్కి ఆ టర్మ్ యూజ్ చేస్తారు. ఇంట్రావీనస్ అని వీన్స్లోకి ఇస్తే దాన్ని ఇంట్రావీనస్ అంటాం. సెలైన్ అంటే ఇంకా నార్మల్ సాల్ట్ సొల్యూషన్. సో కాబట్టి దాన్ని కూడా ఎలిమినేట్ చేయొచ్చు ఈజీగా. ఇంట్రావీనస్ని తర్వాత సెలైన్ని ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. మీకు కన్ఫ్యూషన్ వస్తే పేరెంటరల్లో ఎంటరల్లో రావాలా. ఎంటెరిక్ సిస్టమ్ ఆర్ గ్యాస్ట్రో ఎంటెరాలజిస్ట్. ఎంటెరిక్ అంటే కడుపులోకి ఇవ్వడం డైరెక్ట్, అంటే ఫుడ్ మౌత్ ద్వారా తీసుకోరనమాట. పైప్ పెట్టి డైరెక్ట్ ఎంటెరిక్ సిస్టంలోకి ఎంటర్ చేస్తారు. ఈ థ్రోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదంటే ఏదైనా బ్లాక్ అయిపోయినా అప్పుడు ఇలాంటివి చేస్తారనమాట. ఫుడ్ వాళ్ళే తీసుకోలేకపోయినా సిచ్యువేషన్ ఉన్నా, సర్జరీ, యాక్సిడెంట్స్, ట్రామా కేర్, అక్కడ ఎంటరల్ న్యూట్రిషన్ చూస్తాం మనం. ఓకే, ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ ఏ. దెన్ రైబోఫ్లేవిన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్. రైబోఫ్లేవిన్ని ఇంకొక పేరుతో ఏమంటారు? సో ఇందాక విటమిన్స్ చూసారు కదా, చూడండి ఇంకొక విటమిన్ క్వశ్చన్ వచ్చింది. విటమిన్స్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా చూసుకొని పోండి. దెన్ రైబోఫ్లేవిన్ని ఇంకొక పేరుతో ఏమంటారు? నియాసిన్ నో, లిపోయిక్ యాసిడ్ నో, విటమిన్ B12 నో. విటమిన్ B12కి ఇంకొక పేరేంటి? సైనకోబాలామిన్ కదా, రైబోఫ్లేవిన్ కాదు. రైబోఫ్లేవిన్ విటమిన్ని లాక్టోఫ్లేవిన్ అని కూడా అంటారు. ఆల్దో ఇది అఫీషియల్ నేమ్ కాదు, కానీ ఇది రేర్ కేసెస్లో రైబోఫ్లేవిన్ని ఇంకొక పేరుతో లాక్టోఫ్లేవిన్ అని కూడా అంటారు. ఎందుకంటారంటే మనకు ఈ మిల్క్ అన్నది చిక్కగా ఉన్న పాలు చూసారనుకోండి, మీకు కొంచెం ఎల్లోయిష్ గోల్డెన్ కలర్ అలాంటిది కనిపిస్తూ ఉంటుంది. ఇట్స్ డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ విటమిన్, దట్ ఈస్ విటమిన్ రైబోఫ్లేవిన్ అనమాట. సో ఇది పాలలో ఉంటుంది కాబట్టి దానికి ఇంకొక పేరుతో లాక్టోఫ్లేవిన్ అని కూడా అంటారు. బట్ ఇట్స్ నాట్ పాపులర్ అండ్ ఇట్స్ నాట్ సైంటిఫిక్. అది జస్ట్ ఒక దగ్గర నాకు దీని ఆన్సర్ ఎతకడానికి కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే కీ మీకు ఏపీపీజీ సెట్ కీ ఇచ్చిన దానిలో చాలా తప్పులు ఉన్నాయి. బ్లైండ్గా కీ యూజ్ చేస్తే మొత్తం వెళ్ళిపోతుంది. కాబట్టి నేను మరీ ఆన్సర్స్ చెక్ చేసుకున్నా. కాబట్టి నా ఎఫర్ట్ని మీరు గుర్తించినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో దట్ నేను పడిన కష్టానికి కొంచెం వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రోటీన్? సో కింద ఇచ్చిన వాటిలో ప్రోటీన్ కానిది ఏది అని అడుగుతున్నారు. సో ఊల్, నెయిల్, హెయిర్, డిఎన్ఏ. ఈజీగా చెప్పచ్చు డిఎన్ఏ అని. డిఎన్ఏ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ చెప్పండి చాలు, నాకు ఫుల్ ఫామ్ చెప్పండి. డిఎన్ఏ ఫుల్ ఫామ్ చెప్పండి. డిఆక్సీ రైబో న్యూక్లిక్ యాసిడ్. ఏమది న్యూక్లిక్ యాసిడ్. ప్రోటీనా? కాదు కదా, న్యూక్లిక్ యాసిడ్ కదా. కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి డిఎన్ఏ. అయిపోయి వేరే వాళ్ళతో మనకు సంబంధం లేదు. డిఎన్ఏ, ఆర్ఎన్ఏ అని ఇచ్చింటే న్యూక్లిక్ యాసిడ్ అయిపోయింది. సో ఇక్కడ వూల్ అనిపించవచ్చు మీకు. ఓకే ఫైన్, అది అనిపించడంలో తప్పు లేదు. ఎందుకంటే వూల్ అన్నది ఏదో బయట ఉంటుంది కదా, కాబట్టి అది కాదు. ఊల్ అన్నది కూడా ఒక రకమైన ప్రోటీన్తో మేడప్ అయి ఉంటుంది. కెరాటిన్ ప్రోటీన్తో మేడప్ అయి ఉంటుంది. మన హెయిర్ ఏ ప్రోటీన్తో అయితే మేడప్ అయి ఉంటాయో ఊల్ కూడా అట్లాంటి ప్రోటీన్తో మేడప్ అయి ఉంటుంది. దట్ ఈస్ కెరాటిన్ ప్రోటీన్. నెయిల్స్ కూడా కెరాటిన్ ప్రోటీన్తోనే మేడప్ అయి ఉంటాయి. హెయిర్ కూడా కెరాటిన్ ప్రోటీన్తోనే మేడప్ అయి ఉంటుంది. ఇది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ డి. దెన్ వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ క్రెబ్సీ సైకిల్? ఓకే, క్రెబ్సీ సైకిల్కి ఇంకొక పేరు ఏంటి? గ్లైకోలేట్ సైకిల్, ఈఎంపీ పాత్వే, సిట్రిక్ యాసిడ్ సైకిల్, గ్లయోక్సిలేట్ సైకిల్. ఓకే, సో ఇక్కడ మనం ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి సిట్రిక్ యాసిడ్ సైకిల్. ఇక్కడ మనం సిట్రిక్ యాసిడ్ సైకిల్ లేదా క్రెబ్సీ సైకిల్నే ఇంకొక పేరుతో టీసీఏ సైకిల్ అని కూడా అంటాం. టీసీఏ సైకిల్ యొక్క ఫుల్ ఫామ్ ఏమి? ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్. ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్. ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. మన సిట్రిక్ యాసిడ్ సైకిల్లో చూసుకున్నప్పుడు స్టార్టింగ్ వచ్చే ప్రోడక్ట్ ఎవరు అంటే సిట్రిక్ యాసిడ్ అనమాట. ఫస్ట్ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ ఎవరు అంటే సిట్రిక్ యాసిడ్. ఎప్పుడైతే ఆక్సాలో అసిటేట్ అన్నది అసిటైల్ కోయేతో కంబైన్ అవుతుందో అప్పుడు అది సిట్రిక్ యాసిడ్ని ఇస్తుంది. ఫస్ట్ ఫామ్ అయ్యే ప్రోడక్ట్ కాబట్టే దాన్ని సిట్రిక్ యాసిడ్ సైకిల్ అని కూడా అంటారు. లేదా ఈ సిట్రిక్ యాసిడ్ చూసుకుంటే, సిట్రిక్ యాసిడ్ మాలిక్యూల్ చూసుకుంటే ఇందులో
3 కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ ఉంటాయి అన్నమాట. 3 కార్బాక్సిలిక్ యాసిడ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ట్రై కార్బాక్సిలిక్ సైకిల్ ఆర్ ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అని కూడా రెఫర్ చేస్తారు. దీన్నే క్రెబ్స్ సైకిల్ అని కూడా అంటారు. ఎందుకంటే సర్ హ్యాన్స్ క్రెబ్స్ అన్న సైంటిస్ట్ దీన్ని కనుక్కున్నాడు కాబట్టి అతనికి ఆనర్గా దీన్ని క్రెబ్స్ సైకిల్ అని కూడా అంటారు అనమాట. ఓకే, ఫస్ట్ ఫార్మ్డ్ ప్రోడక్ట్ సిట్రిక్ యాసిడ్ కాబట్టి సిట్రిక్ యాసిడ్ సైకిల్ అంటారు. ఈ సిట్రిక్ యాసిడ్లో 3 కార్బాక్సిలిక్ యాసిడ్ మాలిక్యూల్స్ ఉంటాయి కాబట్టి ట్రై కార్బాక్సిలిక్ యాసిడ్ సైకిల్ అంటారు. దీన్ని కనుక్కోయింది సార్ హ్యాన్స్ క్రెబ్స్ కాబట్టి దీన్ని క్రెబ్స్ సైకిల్ అని కూడా అంటారు. ఓకే ఫైన్. నెక్స్ట్ దెన్ ఇక్కడ చూసామనుకోండి గ్లైకోలేట్ సైకిల్నే ఇంకొక పేరుతో C2 సైకిల్ అని కూడా అంటారు. ఎందుకంటే గ్లైకోలేట్ సైకిల్లో ఫామ్ అయ్యే ప్రోడక్ట్స్ లైక్ గ్లైకోలేట్, గ్లైఆక్సిలేట్, గ్లైసిన్ ఇవన్నీ కూడా 2 కార్బన్ కాంపౌండ్స్ అనమాట. అందుకే ఆ సైకిల్ని ఇంకొక పేరుతో C2 సైకిల్ అని కూడా రెఫర్ చేస్తారనమాట. ఓకే, ఈఎంపీ పాత్వే యొక్క ఫుల్ ఫామ్ చెప్పండి. ఈఎంపీ పాత్వే యొక్క ఫుల్ ఫామ్ ఎంబెడెన్ మేయర్హాఫ్ పరన్నాస్ పాత్వే అని కూడా అంటారు. ఈ ముగ్గురు సైంటిస్ట్ ఈ పర్టికులర్ పాత్వేని కనుగొన్నారు కాబట్టి వాళ్ళకి ఆనర్గా దీన్ని ఈఎంపీ పాత్వే అని కూడా అంటారు అనమాట. సో ఈఎంపీ పాత్వేకే ఇంకొక పేరు ఉంది, ఏంటి చెప్పండి? ఈఎంపీ పాత్వేనే ఇంకొక పేరుతో ఏమంటాం? గ్లైకోలైసిస్ అంటాం. లైసిస్ అంటే బ్రేక్ డౌన్, గ్లూకోజ్ అనేది బ్రేక్ అవుతుంది కాబట్టి దాన్ని మనం గ్లైకోలైసిస్ అని కూడా అంటాం అనమాట. ఓకే, సో దీన్ని కనుక్కోయింది వీళ్ళు గుస్టావ్ ఎంబెడెన్, ఒట్టో మేయర్హాఫ్ అండ్ జే పరన్నాస్. సో వీళ్ళు ఇలా జరుగుతుందని చెప్పేసి కనుక్కున్నారు కాబట్టి వాళ్ళకు ఆనర్గా దానికి ఈఎంపీ పాత్వే అని కూడా పేరు ఇచ్చారనమాట. ఓకే, దెన్ మనకు లాస్ట్ మిగిలిపోయేది ఏంటి? గ్లైఆక్సిలేట్ సైకిల్ తర్వాత సిట్రిక్ యాసిడ్ సైకిల్, దట్ ఈస్ టీసీఎస్ సైకిల్ ఆర్ క్రెబ్స్ సైకిల్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్గా ఉంటాయి. బట్ గ్లైఆక్సిలేట్ సైకిల్లో C2 కార్బన్స్ని యూటిలైజ్ చేసుకుంటాం. గ్లూకోజ్ యొక్క యాబ్సెన్స్లో C2 కార్బన్ కాంపౌండ్స్ ఫామ్ అయితే దానిని యూటిలైజ్ చేసుకోవడానికి యూజ్ చేసే సైకిల్నే గ్లైఆక్సిలేట్ సైకిల్ అంటారు. దీన్నే ఇంకొక పేరుతో గ్లైఆక్సిలేట్ షంట్ పాత్వే అని కూడా రెఫర్ చేస్తారు. సో దీస్ ఆర్ ద వేరియస్ నేమ్స్ ఆఫ్ డిఫరెంట్ సైకిల్స్. మరి క్వశ్చన్ రావచ్చు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్, ది టర్మ్ ఎకాలజీ వాస్ కాయిన్డ్ బై, డైరెక్ట్ క్వశ్చన్ ఆల్రెడీ రిపీట్ అయింది. ఇది ఆల్రెడీ 2019లోనో 20లోనో ఎప్పుడో వచ్చింది. ఇది నాకు ఇయర్ సరిగ్గా గుర్తులేదు, ఖచ్చితంగా క్వశ్చన్ అయితే వచ్చింది. సో ది టర్మ్ ఎకాలజీ వాస్ కాయిన్డ్ బై ఎర్న్స్ట్ హెకెల్, డైరెక్ట్ క్వశ్చన్. హెర్బర్ట్ స్పెన్సర్ కాదు, రియేటర్ కాదు, పెర్కిన్ మార్ష్ కాదు, ఎర్న్స్ట్ హెకెల్ అన్న సైంటిస్ట్ ఎకాలజీ అన్న టర్మ్ని ఇచ్చాడనమాట. ఓకే, నెక్స్ట్, which among the following are cloning vectors? Okay, plasmids, cosmids, bacteriophages. Cosmids, introns and plasmids, cistrons and bacteriophages, mutons and cosmids. ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, ప్లాస్మిడ్ని మనం యాజ్ ఎ క్లోనింగ్ వెక్టర్గా చదివింటాం, కాస్మిడ్ని కూడా యాజ్ ఎ క్లోనింగ్ వెక్టర్గా చదివింటాం, అవునా? కాస్మిడ్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ లాంబ్డా ఫేజ్ వెక్టర్ అండ్ ప్లాస్మిడ్. లాంబ్డా ఫేజ్లో కాస్ సైట్స్ ఉంటాయి అనమాట. ఆ కాస్ సైట్స్ని తర్వాత ప్లాస్మిడ్ని కంబైన్ చేసి డెవలప్ చేసిన ఒక హైబ్రిడ్ వెక్టార్నే మనం కాస్మిడ్ అని రెఫర్ చేస్తాం. దెన్ బ్యాక్టీరియోఫేజెస్ని కూడా యాజ్ ఏ వెక్టార్గా యూజ్ చేస్తాం. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ ఏ. మిగిలినవి ఎందుకు తప్పో చూద్దాం. కాస్మిడ్ వెక్టర్, ఓకే ఫైన్. ఇంట్రాన్ అంటే ఏంటి? నాన్ కోడింగ్ సీక్వెన్సెస్ ఇన్ ద ఆర్ఎన్ఏ ఈజ్ నోన్ యాజ్ ఇంట్రాన్, ఎగ్జాన్ అట్లా చదివింటారు కదా. నాన్ కోడింగ్ సీక్వెన్సెస్ని మనం ఏమంటాం? ఇంట్రాన్. దీనిలో ఎక్కడే కానీ మనం వెక్టార్స్గా యూజ్ చేయం. ప్లాస్మిడ్స్ ఓకే, ఇది ఉంది కారణంగా ఈ ఆప్షన్ రాంగ్ అయిపోతుంది. దెన్ సిస్ట్రాన్ అన్నవి కోడింగ్ సీక్వెన్సెస్ అనమాట. సో కోడింగ్ సీక్వెన్సెస్ని మనం వెక్టార్గా వాడడం కాబట్టి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్. దెన్ దాని తర్వాత మ్యూటాన్ అంటే ఎక్కడైతే మ్యూటేషన్ జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాస్ని జీనోమ్లో మనం మ్యూటాన్ అని రెఫర్ చేస్తాం. దిస్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అగైన్ క్లోనింగ్ వెక్టర్స్ కాబట్టి అది కూడా ఎలిమినేటెడ్. నెక్స్ట్, muton, smallest mutational unit within a gene is known as muton. Coding sequence in the DNA that encodes a polypeptide is known as cistron. The unit where recombination occurs is known as recon. Non-coding sequence that is present in the RNA and is removed during splicing is known as intron. So ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే, muton, cistron, recon, intron.
ఎగ్జాన్ కూడా ఉంటుంది. ఎగ్జాన్ అంటే కోడింగ్ సీక్వెన్స్ అనమాట. దెన్ స్వీట్ పొటాటో ఈజ్ అన్ అండర్ గ్రౌండ్ స్ట్రక్చర్ విచ్ స్టోర్స్ ఫుడ్. ఓకే, వేర్ ఈస్ ఫుడ్ ప్రిపేర్డ్ ఇన్ దిస్ ప్లాంట్? ఓకే, ఏ లీవ్స్, బి రూట్, సి స్టెమ్, డి ఫ్రూట్. సో మనం స్వీట్ పొటాటో చూసుకున్నాం అనుకోండి, గెంజిగడ్డ అంటారు కదా. సో ఈ స్వీట్ పొటాటో అన్నది కింద రూట్స్లో ఫామ్ అవుతుంది కదా, దాంట్లో అది ఫుడ్ని స్టోర్ చేసుకుంటుంది. ఫుడ్ రూట్లో స్టోర్ అవుతుంది, ఓకే బాగుంది, కానీ ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది అని అడుగుతున్నారు. ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ అవుతుంది చెప్పండి? ఆబ్వియస్గా లీవ్స్లో కదా, బికాజ్ ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుంది? లీవ్స్లోనే కదా జరుగుతుంది. లీవ్స్ ఎక్కడ ఉంటాయి? బయట ఉంటాయి. మనకు ఫుడ్ ఎక్కడ స్టోర్ చేసుకుంటున్నారు అని అడగట్లేదు, ఫుడ్ ఎక్కడ ప్రిపేర్ అవుతోంది అని అడుగుతున్నారు. సో ఇట్స్ జస్ట్ లైక్ నేను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని తింటున్నా అంటే డైనింగ్ టేబుల్ దగ్గర చేసుకొని తింటున్నా అని కాదు కదా, కిచెన్లో చేసుకొని వచ్చి డైనింగ్ టేబుల్లో పెట్టుకొని తింటాం, రైట్? సో ఇక్కడ కూడా అంతే, ఫుడ్ ఎక్కడ స్టోర్ అయినా ఫుడ్ ప్రిపేర్ అయ్యేది మాత్రం లీవ్స్లోనే, బికాస్ క్లోరోఫిల్ అక్కడే ఉంటుంది, క్లోరోప్లాస్ట్ అక్కడే ఉంటాయి, లైట్ అక్కడే వస్తుంది, అక్కడే ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి లీవ్స్. How many unusual bases are observed in a tRNA molecule? సో మనం tRNA molecule చూసామనుకోండి, చాలా నెంబర్ ఆఫ్ అన్యూజువల్ బేసెస్ ఉంటాయి, లైక్ సూడో యూరిడిన్ అలాంటివి ఉంటాయి మీరు చూస్తే tRNA మాలిక్యూల్లో. సో అలాంటి అన్యూజువల్ బేసెస్ ఎన్ని ఉన్నాయి అని అడుగుతున్నారు. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ 5. Those are 5 unusual bases are produced by enzymatic modification of the usual bases. నార్మల్ బేసెస్ ఉంటాయి కదా, వాటిని కొన్ని ఎంజైమ్స్ వచ్చి మార్చేస్తాయి అనమాట, దాంట్లోని అన్యూజువల్ బేసెస్గా కన్వర్ట్ చేస్తాయి. ఆ అన్యూజువల్ బేసెస్ ఎవరు అంటే సూడో యూరిడిన్, డైహైడ్రోయూరిడిన్, హైపోక్సాంథిన్, థైమిన్ అండ్ మిథైల్ గ్వానిన్. These are all the unusual bases that are present in the tRNA molecule. ఇక్కడ మీకు ఒక డౌట్ వస్తుంటుంది, థైమిన్ ఎందుకు వచ్చింది? థైమిన్ నార్మల్ బేసే కదా, ఇదేం అన్యూజువల్ బేస్ కాదు కదా అని. మనం ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఆర్ఎన్ఏ గురించి మాట్లాడుతున్నాం. tRNA ఆర్ఎన్ఏనే కదా, ఆర్ఎన్ఏలో ఎవరు ఉంటారు? యురాసిల్ ఉంటుంది, థైమిన్ ఉండదు కదా. సో యురాసిల్ కాకోకుండా థైమిన్ ఉంటే అది అన్యూజువల్ బేసే కదా. సో కాబట్టి థైమిన్ కూడా డిఎన్ఏలో ఉంటే నార్మల్, ఆర్ఎన్ఏలో ఉంటే అబ్నార్మల్ కదా. సో కాబట్టి దాన్ని అన్యూజువల్ బేస్ కింద కన్సిడర్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ మాలిక్యులర్ బయాలజీ డెఫినేషన్ అడిగారు. డీల్స్ విత్ ఫిజికల్ స్ట్రక్చర్స్ అండ్ ప్రాసెసెస్ ఆఫ్ బయాలజికల్ ఈవెంట్స్, deals with the chemical structures and processes of chemical events, deals with the physical structures and processes of chemical events, deals with the chemical structures and process of biological events. This is the correct option. ఇక్కడ ఫిజికల్ స్ట్రక్చర్స్ గురించి మాలిక్యులర్ బయాలజీలో మనం మాట్లాడము, కెమికల్ స్ట్రక్చర్స్ గురించి మాట్లాడతాం కానీ కెమికల్ ఈవెంట్స్ గురించి మాట్లాడడం. మనకు అక్కడ జరిగే కెమిస్ట్రీ అవసరం లేదు, మనకు అక్కడ జరిగే బయాలజికల్ ఈవెంట్ అవసరం. అక్కడ జరిగే ఫిజికల్ స్ట్రక్చర్స్ గురించి మనం మాట్లాడడం కాబట్టి ఈ ఆప్షన్ రాంగ్. అక్కడ కెమికల్ మాలిక్యూల్స్ అన్నవి ఏ విధంగా రియాక్ట్ అయ్యి బయోలాజికల్ ఈవెంట్స్ని క్యారీ అవుట్ చేస్తున్నాయి అన్న దాని గురించి డిస్కస్ చేయడాన్ని మనం మాలిక్యులర్ బయాలజీ, ఇట్స్ అ వాస్ట్ టాపిక్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్, దాన్ని మాలిక్యులర్ బయాలజీ అంటాం. దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ హెల్ప్స్ ఇన్ బ్లడ్ క్లాటింగ్? మనకు కింద ఇచ్చిన అగైన్ విటమిన్ క్వశ్చన్ వచ్చింది చూడండి. సో ఈ కింద ఇచ్చిన విటమిన్స్లో ఏ విటమిన్ అన్నది బ్లడ్ క్లాటింగ్లో హెల్ప్ చేస్తుంది అని అడుగుతున్నారు. విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్. సో మన బ్లడ్ క్లాటింగ్లో హెల్ప్ అయ్యే విటమిన్ వచ్చేసరికి విటమిన్ కే అనమాట. విటమిన్ ఏ అన్నది మనకు ఐ హెల్త్, తర్వాత ఐ మంచిగా పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. విటమిన్ సి ఇమ్యూనిటీ, స్కిన్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది. విటమిన్ డి బోన్ హెల్త్కి హెల్ప్ చేస్తుంది, బోన్ అండ్ మజిల్ హెల్త్కి. విటమిన్ కే వచ్చేపాటికి మనకు బ్లడ్ క్లాటింగ్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, హూ ప్రపోజ్డ్ సెల్ థియరీ? ఓకే, వాట్సన్ అండ్ క్రిక్, రాబర్ట్ హుక్, స్క్వాన్ అండ్ సెల్డిన్, డ్రావిన్ అండ్ వెల్లెస్. దీంట్లో కీలో వాట్సన్ అండ్ క్రిక్ ఇచ్చారు, కాదు, దట్స్ ఎ రాంగ్ ఆన్సర్. వాట్సన్ అండ్ క్రిక్ దేన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు? డిఎన్ఏ యొక్క డబల్ హెలికల్ స్ట్రక్చర్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఓకే, రాబర్ట్ హుక్ ఏం కనుక్కున్నాడు? సెల్ యొక్క స్ట్రక్చర్ని కనుక్కున్నాడు. దెన్ డార్విన్ అండ్ వెల్లెస్ ఎవల్యూషన్కి సంబంధించిన వాళ్ళు. స్కెల్డిన్ అండ్ స్క్వాన్ అన్న ఇద్దరు సైంటిస్టులు కలిసి సెల్ థియరీని ప్రపోజ్ చేశారు. సెల్ థియరీ గురించి నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశాను సెల్ బయాలజీ వీడియోస్లో, మీకు కలిసి రెఫర్ చేసుకోండి. దెన్ యాసిడ్ రెయిన్ ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్, excess amount of NH3, excess amount of SO2 and NO2,
ఎక్సెస్ కార్బన్ మోనాక్సైడ్. సో సల్ఫ్యూరిక్ యాసిడ్ అన్నది యాసిడ్ రెయిన్ ఫామ్లో పడుతుంది అనమాట. సో అది ఐడియా ఉంటే మీరు ఈజీగా ఈ ఆప్షన్ని టిక్ చేస్తారు. బికాస్ కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువ ఉందనుకోండి, కార్బన్ డైఆక్సైడ్ వల్ల మనకు సల్ఫ్యూరిక్ యాసిడ్ రెయిన్ అన్నది రాదు కదా. దెన్ దాని తర్వాత అమోనియా వల్ల కూడా అలా జరగదు. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉండాలంటే ఖచ్చితంగా సల్ఫర్ ఉండాలి ఆ ఎన్విరాన్మెంట్లో. కార్బన్ మోనాక్సైడ్ వల్ల కూడా ఇది జరగదు. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి. Metabolic acidosis is due to lymph gland, prostate gland, gall bladder, kidney. మెటబాలిక్ అసిడోసిస్ అన్న డిసీజ్ ఎవరి వల్ల వస్తుంది అంటే మెటబాలిక్ అసిడోసిస్ ఈజ్ డ్యూ టు కిడ్నీ అనమాట. సో ఇది ఒక రకమైన డిజార్డర్. ఇందులో ఏం జరుగుతుందంటే మన బాడీలో ఉండాల్సిన లెవెల్ కంటే ఎక్కువ యాసిడ్ అన్నది అక్యుములేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. దానివల్ల pH ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి అనమాట. సో అదేంటో ఇక్కడ చూద్దాం. మెటబాలిక్ అసిడోసిస్ ఇస్ ఎ మెడికల్ కండిషన్ క్యారెక్టరైజ్డ్ బై అన్ ఎక్సెసివ్ అక్యుములేషన్ ఆఫ్ యాసిడ్ ఇన్ ద బాడీ ఫ్లూయిడ్స్. సో ఉండాల్సిన లెవెల్ కంటే కూడా ఎక్కువ యాసిడ్ అన్నది మన బాడీ ఫ్లూయిడ్స్లో అక్యుములేట్ అయిపోయి మన బాడీలో ఉన్న pHని యాసిడిక్ సైడ్ షిఫ్ట్ చేస్తే దాన్ని మనం మెటబాలిక్ అసిడోసిస్ అంటాం అనమాట. ఇది ఎందుకు జరగచ్చు అంటే మన బాడీలో ప్రొడ్యూస్ అవ్వాల్సిన దానికంటే కూడా ఎక్కువ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఈ యాసిడ్ ఎన్విరాన్మెంట్ అన్నది క్రియేట్ అవుతుంది. ఈ యాసిడ్ ఎందుకు ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుందంటే మనకి ఎటువంటి కొన్ని రకాలైన కండిషన్స్ లైక్ డయాబెటిక్ కీటో అసిడోసిస్, లాక్టిక్ అసిడోసిస్ ఆర్ కొన్ని రకాలైన టాక్సిన్స్, మెథనాల్ ఆర్ ఎథిలిన్ గ్లైకాల్ ఇలాంటివి తీసుకోవడం వల్ల యాసిడ్ అన్నది మన బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అయితే ఆ డిసీజ్ని మెటబాలిక్ అసిడోసిస్ అంటాం. ఆర్ మన బాడీలో యాసిడ్స్ని ప్రాపర్గా ఎలిమినేట్ చేయనప్పుడు, అంటే మన బాడీలో యాసిడ్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి కదా, ఆ యాసిడ్స్ని ప్రాపర్గా మన కిడ్నీస్ ఫిల్టర్ చేసి బయటికి పంపించినప్పుడు కూడా మనకి యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి అన్నమాట. ఆర్ డ్యూ టు బైకార్బోనేట్ అయాన్స్. బైకార్బోనేట్ అయాన్స్ అన్నవి బఫర్ లాగా పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. అంటే యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేసేసి మనకు బఫర్ లాగా పనిచేస్తూ ఉంటాయి. ఆ బైకార్బోనేట్ అయాన్స్ అన్నవి లో అమౌంట్స్లో ఉన్నాయనుకోండి, ప్రొడ్యూస్ అయిన యాసిడ్ అన్నది న్యూట్రలైజ్ అవ్వదు. యాసిడ్ లెవెల్స్ మన బాడీలో ఇంక్రీజ్ అయిపోయి మెటబాలిక్ అసిడోసిస్ అన్న ఒక కండిషన్ రిజల్ట్ అవుతుంది. సో ఈ బైకార్బోనేట్ అయాన్స్ అన్నవి ఎందుకు లాస్ అవుతాయి, ఎందుకు తక్కువ అయిపోతాయి సడన్గా అంటే మనకు డయేరియా కానీ లేదంటే ఆర్టీఏ డిసీజ్ లేదంటే బైకార్బోనేట్ అయాన్స్ అన్నవి మనం ఫ్రీక్వెంట్గా సివియర్ కండిషన్లో లూజ్ అయినప్పుడు మనకు మెటబాలిక్ అసిడోసిస్ అనే డిసీజ్ వస్తుంది. ఈ డిసీజ్ యొక్క సిమ్టమ్స్ ఏమి అంటే ర్యాపిడ్ బ్రీతింగ్, ఎక్కువగా ర్యాపిడ్గా గాలి పీల్చుకోవడం, దెన్ కన్ఫ్యూషన్, ఫటిగ్, హెడేక్, నాజియా అండ్ వామిటింగ్. సివియర్ కేసెస్లో ఏమవుతుందంటే షాక్, తర్వాత ఆర్గన్ డిస్ఫంక్షన్, ఒక్కొక్క ఆర్గన్ పనిచేయడం మానేస్తుంది, కోమా అండ్ డెత్ అనమాట. సో ప్రాపర్గా ట్రీట్ చేయనప్పుడు సివియర్ కండిషన్స్ రిజల్ట్ అవుతాయి. సో ట్రీట్మెంట్ ఏం చేస్తారు అంటే మన బాడీలో బైకార్బోనేట్ అయాన్స్ని ఇన్కార్పొరేట్ చేస్తారు. ఎందుకంటే బైకార్బోనేట్ అయాన్స్ ఏం చేస్తాయి, యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తాయి. కాబట్టి ఇంట్రావీనస్ ఐవి ద్వారా మనకు బాడీలోకి బైకార్బోనేట్ అయాన్స్ని సప్లై చేస్తారు. సో అండ్ వేరే వేరే కండిషన్స్ని మానిటర్ చేస్తూ ఉంటారు. అండ్ ప్రాపర్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ తీసుకుంటే మెటబాలిక్ అసిడోసిస్ అన్నది క్యూర్ అయిపోతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యాజ్ ఏ బ్రాంచ్డ్ చైన్ స్ట్రక్చర్. కింద ఇచ్చిన వాటిలో బ్రాంచ్డ్ చైన్ స్ట్రక్చర్ ఎవరికి ఉంది? అమైలోపెక్టిన్, అమైలోస్, సెల్యులోస్, నైలాన్. అగైన్ కార్బోహైడ్రేట్స్ వీడియో నేను మీకు చెప్పా. అమైలోపెక్టిన్ అన్నది బ్రాంచ్డ్ స్ట్రక్చర్ అనమాట. ఇక్కడ అమైలోపెక్టిన్ అన్నది బ్రాంచ్డ్, అమైలోస్ అన్నది అన్బ్రాంచ్డ్, సెల్యులోస్ కూడా అన్బ్రాంచ్డ్, నైలాన్ అన్నది ఒక పాలిమర్. ఇట్స్ నాట్ ఏ బయోమాలిక్యూల్, ఇట్స్ ఏ పాలిమర్. నైలాన్ బిందెలు, నైలాన్ చేపలు, నైలాన్ వినింటారు కదా. సో నైలాన్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ అవర్ బయాలజీ థింగ్స్. సో చెప్పా కదా 1-2 ఆప్షన్స్ ఈజీగా ఎలిమినేట్ చేసేవి ఉంటాయి అని చెప్పి. సో అమైలోజ్ మనము స్టార్చ్ స్ట్రక్చర్ చేసుకున్నాం అనుకోండి, ఎలాంటి యూనిట్స్ ఉంటాయి? అమైలోజ్ అండ్ అమైలోపెక్టిన్. అమైలోజ్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆల్ఫా 1,4 యూనిట్స్, అమైలోపెక్టిన్ ఈజ్ మేడప్ ఆఫ్ ఆల్ఫా 1,6 యూనిట్స్ అనమాట. బ్రాంచెస్ దగ్గర అమైలోపెక్టిన్ ఉంటుంది. అమైలోపెక్టిన్ ఈజ్ ఎ బ్రాంచ్డ్ స్ట్రక్చర్. ఓకే, what is polyploidy? Organisms with haploid chromosomes, organisms with only one diploid chromosome, organisms with multiple set of chromosomes, organisms with triploid chromosomes. దేన్ని పాలిప్లాయిడీ అంటారు అని అడుగుతున్నారు. పాలీ అంటే మెనీ, ప్లాయిడీ అంటే క్రోమోజోమ్ అనమాట. సో ఇక్కడ చూడండి, హ్యాప్లాయిడ్ పేరు వినింటారు మీరు ఖచ్చితంగా. హ్యాప్లాయిడ్ అంటే ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 1n. డిప్లాయిడ్ అంటే ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 2n. ట్రిప్లాయిడ్ అంటే ఎన్ని క్రోమోజోమ్స్ ఉంటాయి? 3n.
పాలీ అంటే అర్థం ఏమి, 10 కంటే ఎక్కువ ఉంటే దాన్ని పాలీప్లాయిడీ అని రెఫర్ చేస్తాం. సో 1n ఉన్న పాలీప్లాయిడీ అన్నాం, 2n ఉన్న పాలీప్లాయిడీ అన్నాం, 3n ఉన్న పాలీప్లాయిడీ అన్నాం. మల్టిపుల్ సెట్స్ ఉంటేనే దాన్ని పాలీప్లాయిడీ అంటాం. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ సి. నెక్స్ట్, ఇఫ్ ద స్టూల్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ వైటిష్ గ్రే, విచ్ ఆర్గన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? ఓకే, కిడ్నీ, లివర్, స్ప్లీన్, బోన్. నేను మీకు బ్లడ్ వీడియోలో చెప్పా, characteristic color of stool or characteristic color of urine is due to presence of a pigment known as urobilin or urobilinogen అని చెప్పి. ఈ urobilin, urobilinogen అన్నవి బైల్ జ్యూస్లో ప్రెజెంట్ అయి ఉంటాయి. దానివల్లే స్టూల్కి లేదంటే యూరిన్కి ఎల్లో కలర్ వస్తుంది అని చెప్పి. సో ఇక్కడ స్టూల్ అన్నది వైటిష్ గ్రే కలర్లో ఉంది అంటే అర్థం దాంట్లో బైల్ జ్యూస్ లేదు అని. బైల్ జ్యూస్ ఉంటేనే కదా, బైల్ జ్యూస్ ప్రాపర్గా ప్రొడ్యూస్ అవ్వలేదు, బైల్ జ్యూస్లో నుంచి యూరోబిలిన్ వస్తుంది. యూరోబిలిన్ ఎల్లో కలర్ ఇస్తుంది. ఎల్లో కలర్ లేకోకుండా వైట్ కలర్ ఉంది అంటే అర్థం యూరోబిలిన్ లేదు అని. యూరోబిలిన్ ఎక్కడ ఉంటుంది? బైల్ జ్యూస్లో ఉంటుంది. సో బైల్ జ్యూస్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు? లివర్ ప్రొడ్యూస్ చేస్తుంది. లివర్లో ఏదో ప్రాబ్లం ఉంటే లివర్ ప్రాపర్గా బైల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేయదు. బైల్ జ్యూస్ ప్రొడ్యూస్ అవ్వకుంటే యూరోబిలిన్ ప్రొడ్యూస్ అవ్వదు. స్టూల్ ఎలాగుంటుంది? వైట్ కలర్లో ఉంటుంది. ప్రాపర్గా లివర్ ఫంక్షన్ చేస్తే యూరోబిలిన్ ప్రొడ్యూస్ అవుతుంది. స్టూల్ ఎట్లాగుంటుంది? ఎల్లో కలర్లో ఉంటుంది. ఓకే, స్టూల్ అంటే నథింగ్ బట్ ఫీసెస్. ఓకే, ఈ లివర్ లేదా లివర్ బైల్ జ్యూస్ని ప్రొడ్యూస్ చేసిన బైల్ డక్ట్లో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉన్నా, బైల్ డక్ట్లో ఏమైనా స్టోన్స్ ఉన్నా, గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నా ప్రాపర్గా బైల్ జ్యూస్ అన్నది పాస్ అవ్వక స్టూల్ అన్నది వైటిష్ గ్రే కలర్లో వస్తుంది అనమాట. దట్స్ ఏ డిసీజ్ దట్ ఈస్ రిలేటెడ్ విత్ ద లివర్ ఆర్ బైల్ డక్ట్. ఓకే, నెక్స్ట్, ఆర్ఎన్ఏ ఈజ్ మేడప్ ఆఫ్. ఆర్ఎన్ఏ ఎవరితో మేడప్ అయింది? అడినిన్, సైటోసిన్, గ్వానిన్, యురాసిల్. అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్. అడినిన్, గ్వానిన్, యురాసిల్, థైమిన్. అడినిన్, యురాసిల్, సైటోసిన్, థైమిన్. నాకు ఒక్క విషయం చెప్పరా, డిఎన్ఏలో ఎవరు ఉంటారు? ఆర్ఎన్ఏలో ఎవరు ఉంటారు? డిఎన్ఏలో ఎవరు ఉంటారు చెప్పండి? అడినిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్. ఆర్ఎన్ఏలో ఎవరు ఉంటారు? సేమ్ అడినిన్, గ్వానిన్, సైటోసిన్. బట్ థైమిన్ బదులు ఎవరు ఉంటారు? యురాసిల్. డిఎన్ఏలో ఉన్నదేంటి? థైమిన్. ఆర్ఎన్ఏలో లేనిదేంటి? థైమిన్. ఆ థైమిన్ బదులు ఇక్కడ ఎవరున్నారు? యురాసిల్. సో ఇక్కడ ఆప్షన్స్ చూడండి, ఆర్ఎన్ఏలో ఎవరున్నారు అని అడుగుతున్నారు. థైమిన్ ఎందుకు వచ్చింది? థైమిన్ ఎందుకు వచ్చింది? థైమిన్ ఎందుకు వచ్చింది? మిగిలిన మూడు కామనే, కానీ ఇక్కడ ఎవరు ఉండకూడదు? థైమిన్ ఉండకూడదు. కాబట్టి వీళ్ళందరూ వెళ్ళిపోతారు. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఫస్ట్ ఆప్షన్, దట్ ఈస్ అడినైన్, గ్వానిన్, cytosine, uracil. MC-Ardell's syndrome is an inborn error of the following metabolism: carbohydrate metabolism, lipid metabolism, pentosuria, fructosuria. The correct option here will be option A, that is carbohydrate metabolism. The direct question telistene answer పెట్టగలం. ఏంటి ఎంసీ ఆర్డెల్ సిండ్రోమ్ అన్నది చూద్దాం. ఎంసీ ఆర్డెల్ సిండ్రోమ్ అన్నది ఒక గ్లైకోజన్ స్టోరేజ్ డిజార్డర్ అనమాట. అంటే ఈ డిసీజ్ ఉన్న వాళ్ళు గ్లైకోజన్ని స్టోర్ చేసుకోలేరు. గ్లైకోజన్ని మజిల్లో మనం స్టోర్ చేసుకుంటాం అనమాట. అంటే మనం తీసుకున్న ఫుడ్లో గ్లూకోజ్ అన్నది కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే ఆ గ్లూకోజ్ని గ్లైకోజన్గా కన్వర్ట్ చేసి లివర్లో తర్వాత మజిల్లో స్టోర్ చేసుకుంటాం. మనం మరి తిరిగిచ్చి కావాలన్నప్పుడు మన మజిల్ ఏం చేస్తుంది? ఆ గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ని కన్వర్ట్ చేసుకొని ఆ గ్లూకోజ్ని యూటిలైజ్ చేసుకుంటుంది. లైక్ మనం ఎప్పుడైనా విగరస్గా పరిగెత్తినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ గ్లైకోజన్ గ్లూకోజ్గా కన్వర్ట్ అయిపోయి దాన్ని యూటిలైజ్ చేసుకుంటాం అనమాట. ఈ ఎంసీ ఆర్డిల్స్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళలో ఏం జరుగుతుందంటే గ్లైకోజన్ ఫాస్ఫారిలేజ్ అన్న ఒక ఎంజైమ్ యాబ్సెంట్ అయి ఉంటుంది వీళ్ళ మజిల్ సెల్స్లో. ఈ గ్లైకోజన్ ఫాస్ఫారిలేజ్ ఏం చేస్తుందంటే గ్లైకోజన్ని గ్లూకోజ్గా కన్వర్ట్ చేస్తుంది. సో మన మజిల్లో గ్లైకోజన్ అన్నది స్టోర్ అయిపోయి ఉంటుంది కదా, మనకు కావాల్సినప్పుడు తిరిగిచ్చి గ్లైకోజన్ దేనిగా మారుతుంది? గ్లూకోజ్గా మారుతుంది అనమాట. ఈ గ్లూకోజ్గా మారేదానికి హెల్ప్ చేసే ఎంజైమ్ పేరే గ్లైకోజన్ ఫాస్ఫారిలేజ్. ఈ డిజార్డర్ ఉన్న పీపుల్లో ఈ ఎంజైమ్ అన్నది యాబ్సెంట్
ఉంటుంది. సో వీళ్ళు గ్లైకోజన్ ఏం చేయలేరు, గ్లూకోజ్గా కన్వర్ట్ చేసుకోలేరు. సో వీళ్ళ మజిల్ మూమెంట్ కోసం ఎనర్జీ కావాలా, మజిల్ మూమెంట్ కోసం ఎనర్జీ కావాలంటే గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ రావాలా, గ్లూకోజ్ నుంచి ఎనర్జీ రావాలా. కానీ వీళ్ళలో ఆ కన్వర్ట్ చేసే ఎంజైమ్ లేదు కాబట్టి వీళ్ళకి ఎనర్జీ రాదు. కాబట్టి వీళ్ళు త్వరగా మజిల్ ఫటిక్కి గురవుతారు. అంటే మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు మనకు ఒక్కొక్కసారి మజిల్ నొప్పిస్తూ ఉంటుంది, అబ్జర్వ్ చేసినారా? సో అలాంటి డిసీజ్ వీళ్ళకి ఎప్పుడూ ఉంటుంది అనమాట. దాన్ని మనం McArdle syndrome అని రెఫర్ చేస్తాం. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యాన్ బి ఫౌండ్ ఇన్ ప్యాంక్రియాటిక్ జ్యూస్? కింద ఇచ్చిన వాటిలో ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉండే ఎంజైమ్ ఏది? ట్రిప్సినోజన్, ప్రో ఎంజైమ్ పెప్సినోజన్, లైజోజైమ్, అమైలేస్. సో ఇక్కడ ఈజీగా లైజోజైమ్ని ఎలిమినేట్ చేయొచ్చు బికాస్ లైజోజైమ్ ఈజ్ అన్ ఎంజైమ్ దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ టీయర్స్, సలైవా, మదర్స్ మిల్క్. ఇది యాజ్ ఏ యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది అనమాట. సో ఇది మన ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఖచ్చితంగా ఉండదు. సో ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి బోత్ ఏ అండ్ డి. మీకు కీలో ఓన్లీ ఏ ఇచ్చారు, బట్ అమైలేజ్ కూడా ఉంటుంది బికాస్ ప్యాంక్రియాటిక్ జ్యూస్లో ఉండే ఎంజైమ్స్ కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని అన్నిటినీ డైజెస్ట్ చేస్తాయి. ఓకే, ది 3 digestive enzymes of pancreatic juice are amylase, trypsin, lipase. సో మనకు అమైలేజ్ ఏం చేస్తుంది? స్టార్చ్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, కార్బోహైడ్రేట్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. ట్రిప్సిన్ అనే ఎంజైమ్ ప్రోటీన్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది. లైపేజ్ అనే ఎంజైమ్ లిపిడ్స్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, ఫ్యాట్స్ డైజెషన్లో హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, దెన్ వాట్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ బయోపెస్టిసైడ్స్? బయోపెస్టిసైడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటి? కింద ఇచ్చిన వాటిలో బీటీ, బ్యాసిల్లస్ తురంజెనిసిస్, ఆస్పర్జిల్లస్ నైజర్, ఈస్ట్, స్ట్రెప్టోకోకస్ అండ్ సూడోమోనాస్. స్ట్రెప్టోకోకస్ అండ్ సూడోమోనాస్ అయితే ఖచ్చితంగా కాదు because these are normal flora that are present and వీళ్ళు ఇన్ఫెక్షన్స్ క్రియేట్ చేస్తూ ఉంటాయి మనకు. బీటీ బ్యాసిల్లస్ తురంజెనిసిస్ ఇస్ అ బయోపెస్టిసైడ్. బీటీ కాటన్, బీటీ బ్రింజాల్, బీటీ అలాంటివి వినింటారు కదా. బ్యాసిల్లస్ తురంజెనిసిస్, బీటీ టాక్సిన్ అన్నది ప్రెజెంట్ అయి ఉంటుంది. సో బ్యాసిల్లస్ తురంజెనిసిస్ అన్న బ్యాక్టీరియాలో నుంచి బీటీ టాక్సిన్ని ఆర్ క్రై టాక్సిన్ని ఆర్ క్రై ప్రోటీన్ని తీసుకొని ప్లాంట్స్లో ఇంజనీర్ చేశారు. దాన్నే బయోపెస్టిసైడ్ కింద వాడుతున్నారు. ఆస్పర్జిల్లస్ నైజర్ కూడా కాదు. ఆస్పర్జిల్లస్ నైజర్ అన్నది నార్మల్ ఒక బ్యాక్టీరియా. ఈస్ట్ కూడా కాదు, ఈస్ట్ అన్నది నార్మల్ మోల్డ్. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ కాంపోనెంట్ ఆఫ్ సెల్ మెంబ్రెయిన్? సెల్ మెంబ్రెయిన్లో కాంపోనెంట్ అయినది ఎవరు అని అడుగుతున్నారు. గ్లైకోజన్, ఆర్ఎన్ఏ, ఫాస్ఫోలిపిడ్, హిమోగ్లోబిన్. సో మనకు సెల్ మెంబ్రెయిన్ ఆర్ ప్లాస్మా మెంబ్రెయిన్ గురించి చెప్పేటప్పుడు చెప్పాను నేను మీకు ప్లాస్మా మెంబ్రెయిన్లో ఎవరెవరు ఉంటారు అని చెప్పి. గ్లైకోజన్ అన్నది ఒక కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్స్ అన్నవి ప్లాస్మా మెంబ్రెయిన్లో ప్రెజెంట్ అయి ఉంటాయి, కానీ కార్బోహైడ్రేట్స్ సింగిల్గా ప్రెజెంట్ అయి ఉండవు. అవి ఏ విధంగా ప్రెజెంట్ అయి ఉంటాయి? ఇన్ కాంబినేషన్ విత్ లిపిడ్లో కానీ ఉంటాయి, ఇన్ కాంబినేషన్ విత్ ప్రోటీన్తో కానీ ఉంటాయి. అంటే గ్లైకోలిపిడ్ ఫామ్లో కానీ గ్లైకోప్రోటీన్ ఫామ్లో కానీ ప్రెజెంట్ అయి ఉంటాయి అన్నమాట. సింగిల్గా ప్రెజెంట్ అయి ఉండవు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్లైకోజన్. సో దిస్ ఈజ్ రాంగ్. ఆర్ఎన్ఏ అసలు సెల్ మెంబ్రెయిన్లో ఎందుకు ఉంటుంది? దెన్ హిమోగ్లోబిన్ ఎక్కడ ఉంటుంది? బ్లడ్లో ఉంటుంది. సెల్ మెంబ్రెయిన్లో ఉంటుందా? ప్లాస్మా మెంబ్రెయిన్లో ఉంటుందా? ఉండదు కదా, ఎలిమినేటెడ్. ఎవరు ఉంటారు? ఫాస్ఫోలిపిడ్స్. సో సెల్ మెంబ్రెయిన్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్ అని చెప్పేసి ఇలా బొమ్మలు చూసింటారు మీరు. సో దీని గురించి ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ టైప్స్ ఆఫ్ ఫాస్ఫోలిపిడ్స్ అని ఛానల్లో ఉంది ఆల్రెడీ. ఓకే, ద ఫస్ట్ వ్యాక్సిన్ వాజ్ డెవలప్డ్ బై. వ్యాక్సిన్ని డెవలప్ చేసింది ఎవరు? లూయిస్ పాస్చర్, ఎడ్వర్డ్ జెన్నర్, కార్ల్ ల్యాండ్స్టీనర్, జోసెఫ్ మిస్చర్. సో లూయిస్ పాస్చర్ కాదు. లూయిస్ పాస్చర్ చాలా కాంట్రిబ్యూషన్స్ చేశాడు మైక్రోబయాలజీకి, బట్ ఫస్ట్ వ్యాక్సిన్ని కనుక్కోయింది ఎడ్వర్డ్ జెన్నర్. సో ఎడ్వర్డ్ జెన్నర్ అన్న సైంటిస్ట్ ఫర్ ది ఫస్ట్ టైం స్మాల్ పాక్స్కి వ్యాక్సిన్ కనుక్కున్నాడు. అతను ఫాదర్ ఆఫ్ వ్యాక్సినేషన్ అని కూడా అంటాము. కార్ల్ ల్యాండ్స్టీనర్ బ్లడ్ గ్రూపింగ్ని కనుక్కున్నాడు. ఓకే, సో మనకు జోసెఫ్ మిస్చర్ అన్న పర్సన్ ఎవరు అంటే, లూయిస్ పాస్చర్ తన యొక్క ర్యాబీస్ వ్యాక్సిన్ని ఫస్ట్ టైం చెక్ చేసింది జోసెఫ్ మిస్చర్ పైన. అండ్ జోసెఫ్ మిస్చర్ ఆ వ్యాక్సిన్ తీసుకొని సర్వైవ్ కూడా అయ్యాడు. సో జోసెఫ్ మిస్చర్ పైననే ఫస్ట్ వ్యాక్సినేషన్ ట్రయల్స్ స్టార్ట్ చేశాడనమాట లూయిస్ పాస్చర్. సో అందుకు అతను మనకు ఇంపార్టెంట్. దెన్ కార్ల్ ల్యాండ్స్టీనర్ బ్లడ్ గ్రూపింగ్ని కనుక్కున్నాడు. ది కరెక్ట్ ఆప్షన్ హియర్ విల్ బి ఆప్షన్ బి, దట్ ఈస్ ఎడ్వర్డ్ జెన్నర్. ఓకే, సో హోప్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ యూ గైస్. వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ రిలేటెడ్ వాట్సాప్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ప్లేస్ చేశాను. ఖచ్చితంగా ఛానల్ రిలేటెడ్ పేజెస్ని ఫాలో అవ్వండి. నేను
నాకు ఈ వీడియో క్రియేట్ చేయాలన్నా కంటెంట్ ప్రొడ్యూస్ చేయాలన్నా చాలా టైం పడుతుంది. సో మీరు మీ లైక్ ద్వారా ఆ హార్డ్ వర్క్ని అప్రిషియేట్ చేయండి. దయచేసి వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మీకు ఏ కంటెంట్ కావాలో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఖచ్చితంగా దాని గురించి వీడియో చేస్తాను. ఓకే, until next video, take care, bye bye.